స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతమునే పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. కన్నీటి ప్రార్థనను పరిచర్యను కన్నీటి ప్రార్థనను నీ వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్మ సహవాసమును సమృద్ధిగా నాకిమ్ము సమృద్ధిగా నాకిమ్ము. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. నా ప్రభువా నా రక్షకా నా ప్రభువా నా రక్షకా నీకే నా ఈ అర్పణ నీకే నా ఈ అర్పణ. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి గీతముని పాడేదను. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయంలో ఉండి మొదటి 4 వచనాలు మనం చదువు. నెహెమ్యా గ్రంథంలో ఉండి 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదవండి. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లుటును టోబియాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లుటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందుము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరమిచ్చి తిని. చాలు. ఈ రోజున ఆరాధ్యాలు ఉన్నటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆరాధ్యాలు మనం చూసుకున్నప్పుడు ఇక్కడ నెహెమ్యాకి వ్యతిరేకంగా వచ్చినటువంటి కొన్ని కార్యాల గురించి మనం ఇక్కడ చూస్తాం. 5వ అధ్యాయం మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో వాళ్ళు ప్రాకారంలో కడుతున్నప్పుడు వారికి వచ్చిన ఆటంకాలు 4వ అధ్యాయం మనం చూస్తాం. అంటే ఇజ్రాయెల్ యూదులందరికీ ప్రాకారంలో కట్టే వాళ్ళందరికీ వచ్చినటువంటి సమస్యలు మనం చూస్తాం. 5వ అధ్యాయంలో ఏంటంటే ఈ యూదులుగా ఉండి ప్రాకారంలో కడుతున్నటువంటి వారి మధ్యలో వాళ్ళకి వచ్చినటువంటి సమస్యను మనం చూసుకున్నాం. ఇక 6వ అధ్యాయం విషయానికి వచ్చేసరికి ఇక్కడ జనరల్గా ప్రాకారాలు కడుతున్న వారందరికీ వచ్చినటువంటి ఒక సమస్య కాదు కానీ, వ్యతిరేకత కాదు కానీ, ఇక్కడ నెహెమ్యా ఒక్కడికే వచ్చినటువంటి ఒక వ్యతిరేకతను ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా వ్యతిరేకించేటువంటి వారు ఒక ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వీటిని ఉద్దేశం లేకుండా వాళ్ళు వ్యతిరేకతను తీసుకొని రావట్లేదు, కానీ ఒక ఉద్దేశంతో ఒక ఖచ్చితమైనటువంటి ఒక ప్లాన్తో వాళ్ళు వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు.
అలా మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో నెహెమ్యా ఒక్కడికే వ్యతిరేకంగా వచ్చేటువంటి కొన్ని కార్యాలు మనం ఇక్కడ చూస్తాం. వాటిని నెహెమ్యా ఎలా జయించాడో మనము 6వ అధ్యాయం మనం చూస్తాం. ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ మొదటి వచనంలోనే మనము చూసుకుంటే ఆ 3వ లైన్లో మనం చూసుకున్నట్లయితే చూడండి, సద్బల్లటు టోబియాయను అరబీయుడైన గెషమును మా శత్రువులలో మిగిలిన వారు విని. ఇక్కడ చూడండి, ఉన్న కొంత శత్రువులు ఎక్కువగా పెరగడం బైబిల్ మనం చూస్తున్నాం. దేవుని కార్యం ఎక్కువగా ముందుకెళ్ళే కొలది ఎవరో ఒకరు వ్యతిరేకించడం కాదు. ఇక్కడ చూస్తే ఒక 3 పేర్లు రాయబడింది. ఇంకా మిగిలినటువంటి శత్రువులు అన్న మాట మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే వ్యతిరేకత ఎవరో ఒకరిద్దరి ద్వారా లేదా 3 ద్వారా వస్తున్న వ్యతిరేకత కాదు, కానీ ఆ వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఎక్కువగా పెరగటం కూడా మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా ముఖ్యంగా 3 పేర్లు ఇక్కడ రాయబడింది. కానీ మిగిలినటువంటి శత్రువులు అన్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం, మిగిలినటువంటి విరోధులు కూడా చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే బహుశా ప్రాకారం ఎంత బలంగా కట్టబడుతుందో అంతగానే వ్యతిరేకించేటువంటి వారు కూడా పెరుగుతున్నారు, వ్యతిరేకించేటువంటి వారు చేస్తున్నటువంటి కార్యాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అలా ఇక్కడ బైబిల్ మనం చూస్తే ఇక్కడ వాళ్ళు వచ్చండి ఏం చేయాలని వాళ్ళు తలచారని బైబిల్ మనం చూస్తే అక్కడ చూడండి 2వ వచనంలో అక్కడ నెహెమ్యా రాస్తూ అంటున్నాడు మాట ఏంటంటే, నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓర్న మైదానమందు గ్రామములో ఒక దాని దగ్గరకు మనము కలుసుకుందాం రెండని నా యొద్దకు వర్తమానము పంపిరి. ఇప్పుడు చూడండి, వాళ్ళకి విరోధులు వాళ్ళు ఏం చేశారంటే నెహెమ్యాకి ఇప్పుడు వర్తమానం పంపించారు. ఇంతకుముందేమో ఇండైరెక్ట్గా వాళ్ళు కొన్ని కార్యాలు చేశారు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా నెహెమ్యాకి వాళ్ళు సమాచారం పంపించారంటే ఒక ఉత్తరం లాగా పంపించారు. వాళ్ళు ఏమని పంపించారంటే, ఒక చోట మనందరం కూడా కలుసుకుందాము, దీని గురించి మనం డిస్కస్ చేద్దాము అని ఈ విరోధంగా ఉండేటువంటి వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు ఏం చేశారంటే నెహెమ్యాకి కబురు పంపించినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. అది వాళ్ళు ఆ విషయంలో వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే, వాళ్ళంతా దృఢ సంకల్పంతో వాళ్ళు ఆ రోజు ఉన్నారంటే నెహెమ్యాకు ఒకసారి పంపించినప్పుడు నెహెమ్యా వారి మాటని పెద్దగా లెక్క చేయలేదు. లెక్క చేయకుండా నాకు రావడానికి కుదరదని కబురు పంపించాడు తిరిగి. అయినా సరే మరలా వాళ్ళు కబురు పంపిస్తూనే అలా 4 సార్లు వాళ్ళు పిలిచినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ స్వయంగా నెహెమ్యా చెప్తున్నటువంటి మాట ఏంటంటే 4 సార్లు అలాగను వాళ్ళు పిలిచారంట. అలా పిలిచినప్పుడు నెహెమ్యా వాళ్ళ పిలుపుకు లోబడలేదు, లేదంటే వారు పిలిచారు కదా అని వెళ్ళలేదు. కానీ నెహెమ్యా అక్కడ బైబిల్ మనం చూస్తే వాళ్ళు ఏదో కీడు చేయాలి అనుకొని వాళ్ళు ఆ రకంగా పిలిచారన్న విషయాన్ని నెహెమ్యా గ్రహించినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. మైదానానికి ఎందుకు పిలిచారంటే కొన్ని విషయాలు డిస్కస్ చేద్దామని. అంటే ఒక రకంగా ఎలాగంటే మీకు మాకు మధ్యన కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా తీర్చుకుందాం, మనం ఒక కంక్లూషన్కి వద్దాము, దీనికి ఒక పరిష్కారం మనం కనుగొందాం అన్నట్లుగా ఏదో ఒక మంచి ఉద్దేశంతో నెహెమ్యాకు అనుకూలంగా వాళ్ళు మారుతున్నట్లుగా, ఏదో కొంచెం అనుకూలంగా ఉంటున్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ అలాంటి భావన కలిగిస్తూ వాళ్ళు ఏం చేశారంటే నెహెమ్యాకు 4 సార్లు కబురు పంపించారు. అయితే వాళ్ళ కుట్ర ఏంటో నెహెమ్యాకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి ఏం చేశారంటే చాలా సాఫ్ట్గానే, పెద్ద కఠినంగా కాకుండా సింపుల్గానే, స్మూత్గానే హ్యాండిల్ చేస్తూ దాన్ని ఏం చేశాడంటే దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేశాడు. అలా అవాయిడ్ చేస్తూ కూడా ముఖ్యంగా నెహెమ్యా చెప్తున్న మాట ఏంటంటే 3వ వచనం మనం చూస్తే, నేను చేయ పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను. ఇప్పుడు చూసారా, అక్కడ నెహెమ్యాకు ఒక ఉద్దేశం అర్థమైంది, వాళ్ళ శత్రువులకు ఉద్దేశం అర్థమైంది. శత్రువులకు ఉద్దేశం ఏంటి? నిజంగా నెహెమ్యాతో ఏదో మాట్లాడి ఏదో వాళ్ళకున్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవడం మాత్రమే వాళ్ళకి ఉద్దేశం కాదు. అది వాళ్ళ ఉద్దేశం కాదు. యాక్చువల్గా చెప్పుకుంటే వాళ్ళ ఉద్దేశం నెహెమ్యాకు అర్థమైంది. అందుకే అంటున్నాడు, నేను చేసినటువంటి పని చాలా ఎక్కువ నాకు ఉంటుండగా నేను ఆ పని ఆప్ చేసి నేను మీ దగ్గరికి రాలేనన్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ నెహెమ్యా చూడండి, ఆయన ఆ పిలుపు వచ్చినప్పుడు దాన్ని ఎలాగ ఆలోచించాడో ఒకసారి ఆలోచించండి. నెహెమ్యా ఎలా అర్థం చేస్తున్న సిచ్యువేషన్, ఇప్పుడు కనుక వాళ్ళు పిలిచారు కదా, వాళ్ళు ఏదో కొంచెం స్నేహపూర్వకంగా వాళ్ళు పిలిచారు కాబట్టి ఈ టైంలో ఎలాంటి సందర్భాలను వాళ్ళని కలుపుకుంటే మంచిదేమో ఆయన నెహెమ్యా అలాగున్నా అల్పముగా ఆలోచించలేదు. నెహెమ్యా ఎలాగ ఆలోచించాడంటే, ఇప్పుడు కనుక వాళ్ళు పిలిచారు కనుక నేను వెళ్ళానంటే యాక్చువల్గా ఇన్స్టెంట్గా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పటివరకు నేను ఏ పని అయితే చేస్తూ ఉన్నానో ఆ పని ఖచ్చితంగా ఆగిపోద్ది. కాబట్టి నేను చేస్తున్నటువంటి పని చాలా ఇంపార్టెంట్, నేను చేస్తున్న పని చాలా ముఖ్యమైనటువంటి ఒక పని. కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఆప్ చేసి నేను రాలేను. ఒక రకంగా చెప్పండి, ఏమన్నాడంటే, నేను ఇంత ఇంపార్టెంట్ పనిని ఆప్ చేసుకొని అంత అల్పమైనటువంటి ఒక కార్యం నేను టైము స్పెండ్ చేయను అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ చూడండి నెహెమ్యా ఎలా ఆలోచించాడు చూడండి. వాళ్ళు ఏదో పిలిచారు కదా అని చెప్పేసి గబగబా వెంటనే వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏదో మనసు మారుంటుందేమో అనుకుని గబగబా వెళ్ళిపోలేదు.
నెహెమ్యా ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పండి చూస్తారు. నెహెమ్యా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, నెహెమ్యా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా సరే ప్రాకారం కట్టబడటం నెహెమ్యా ఉద్దేశం. దానికి ఎవరు వ్యతిరేకించినా ఆయన ఆ పని చేస్తాడు, ఎవరు అనుకూలంగా ఉన్నా ఆ పని చేస్తాడు. ఎంతమంది తనకు అనుకూలంగా ఉంటున్నారు లేదన్న దాని గురించి నెహెమ్యా ఆలోచించేవాడు కాదు. ఎందుకంటే నెహెమ్యాకి ఏం తెలుసు అంటే అది మనుషుల ద్వారా మనుషులు రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆ పని చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కాదు. దేవుడు తన మనస్సులో ఆ ఆలోచన పెడితే అప్పుడు నెహెమ్యా అన్నిటిని సిద్ధపరచుకొని ఆత్మీయంగా భౌతికంగా అన్ని రకాల సిద్ధపడి అడుగు ముందుకేసాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేరేపణతో అడుగు ముందుకేసిన తర్వాత ఇప్పుడు ఎవరో కొంతమంది వ్యతిరేకిస్తున్నారనో లేదా వ్యతిరేకించే వాళ్ళు అనుకూలంగా మారిపోయారన్న ఇప్పుడు పని ఆఫ్ చేసుకొని వేరే దానిలో టైం అయినా స్పెండ్ చేయడు అన్నాడు. ఇంత ముఖ్యమైనటువంటి పని నేను మానుకొని మీ దగ్గర రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చేయాల్సిన పని ఇంకా చాలానే ఉంది, నేను చేయాల్సిన పని చాలా ఉంది అనే మాట చెప్తున్నాడంటే నెహెమ్యా ఆయనకు ఉన్నటువంటి ఆ గురి ఏదైతే నిలుపుకున్నాడో ప్రాకారం కట్టబట్టటువంటిది అది ఎంత బలంగా దాన్ని ఆ గురిని నిలుపుకుని ఒకసారి ఆలోచించాలి మనం. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఏంటంటే విరోధంగా ఉండేటువంటి వాళ్ళు అనుకూలంగా మారిపోయారంటే చాలా సంతోషపడిపోతారు ఇన్స్టెంట్గా మనం నార్మల్గా. కానీ గమనించండి, ఇక్కడ నెహెమ్యా అలాగా ఊరిని అల్పంగా సంతోషపడలేదు. నెహెమ్యా ఇక్కడ ఏం చేస్తాడంటే ఆయన ఆలోచించుకున్నాడు ఏది ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు ఇక్కడ, ఏది ప్రాకారం ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు శత్రువులు నాకు అనుకూలంగా మారుతున్నట్లు కనిపించింది కాబట్టి నేను వెళ్తే ప్రాకారం కట్టబడుతుందా, లేదంటే నేను వాళ్ళు పిలిచినా సరే నేను వెళ్ళకుండా నేను ఇక్కడే ఉండి ఎప్పుడు నేను చేస్తున్నట్లుగానే పని చేసుకుంటూ వెళ్తే ప్రాకారం ముందుకెళ్తుందా, ఏది బెటర్ అని ఆలోచించుకున్నప్పుడు నెహెమ్యాకు అర్థమైన విషయం ఏంటంటే నేను వాళ్ళు పిలిచారని వెళ్ళకుండా నేను ప్రాకారం కట్టడం నాకు చాలా ఇంపార్టెంట్. అందులో అక్కడ ఇంకోటి విషయం ఏంటి, నెహెమ్యా కూడా ఏమర్థమైందంటే వాళ్ళు ఏదో నిజంగా మారిపోయి పిలవలేదు, లేదా నెహెమ్యా మీద ప్రేమ కొద్దీ వాళ్ళు పిలవలేదు, కానీ వాళ్ళు ఏదో కీడు చేయాలని వాళ్ళు ఆలోచించిన విషయం నెహెమ్యాకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, దానికి అక్కడ నెహెమ్యాకి అక్కడ వివేచన జ్ఞానం పనిచేసింది అంటాను నేను, వివేచన జ్ఞానం. ఎందుకంటే ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇక్కడ వాళ్ళు ఏదో నీకు కీడు చేద్దామని ఇంతకుముందు కొంతమంది యూదులు వచ్చి వాళ్ళు ఏదో మనకు కీడు చేద్దాం అనుకుంటున్నారు, యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది ఇంతకుముందు వచ్చి సమాచారం చెప్పారు. బహుశా 3వ అధ్యాయంలో అనుకుంటుంది ఎందుకు చెప్పారు కాబట్టి నెహెమ్యా కూడా అలర్ట్ అయ్యాడు. కానీ ఇక్కడ ఎవరు ఎటువంటి సమాచారం చెప్పలేదు, వాళ్ళు ఎందుకు పిలిచారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎవరు సమాచారం చెప్పలేదు. అయినను నెహెమ్యాకు అర్థం విషయం ఏంటంటే వాళ్ళు ఏదో కీడు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంతమంది ఏమో ప్రాకారం కడుతున్న వాళ్ళందరికీ వ్యతిరేకంగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థం విషయం ఏంటంటే వీళ్ళందరూ వ్యతిరేకంగా నిలబడడం కాదు, అసలు వీళ్ళందరినీ ఒకే త్రాటిపైకి తీసుకొచ్చారు. కాబట్టి నెహెమ్యాని కనుక మనం ఏదన్నా చేయగలిగితే ప్రాకారం ఆటోమేటిక్గా ఆగిపోద్ది అని అర్థమయ్యి నెహెమ్యాని వాళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు నెహెమ్యా లిటరల్గా వాళ్ళు నెహెమ్యా కీడు చేద్దాం అనుకొని నెహెమ్యాని ఒక రకంగా చంపేద్దామని కుట్రతోని వాళ్ళు నెహెమ్యాని పిలిచారు. అది కూడా నెహెమ్యాకి అర్థమైంది. ఎలాగ అర్థమై ఉంటుంది, ఎవరన్నా చెప్పారా నెహెమ్యాకి అంటే ఎవరు నెహెమ్యాకి ఏమీ చెప్పలేదు. కానీ ఇంకొన నెహెమ్యాకి ఆ విషయం అర్థమైంది. ఎలా అర్థమైందంటే వివేచన జ్ఞానము అంటాను నేనైతే, వివేచన జ్ఞానం. ఇప్పుడు చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వివేచన జ్ఞానం అంటే బేసిక్ అర్థం ఏంటంటే నార్మల్గా సహజమైనటువంటి వ్యక్తి అంటే నార్మల్ ఈవెన్ విశ్వాసులైనా సార్ సహజంగా చూడలేనటువంటి కార్యాలను చూడగలగటము, సహజంగా గ్రహించలేనటువంటి విషయాలను గ్రహించగలగటమే వివేచన జ్ఞానం అంటాం. ఇది నేను బైబిల్ సంగతులు గ్రహించడం గురించి మాట్లాడలేదు, జనరల్గా సిచ్యువేషన్స్ని గ్రహించి అర్థం చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వివేచన జ్ఞానం ఏంటంటే ఇక్కడ నెహెమ్యాకి పనిచేస్తుంది అంటాను. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మనకు కూడా యాక్చువల్గా చాలా సందర్భాల్లో లేదా కొన్ని సందర్భాలను సరే మనకు వివేచన జ్ఞానం అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు ప్రతిదీ మంచిగా కనబడుతుంది కానీ ప్రతిదీ మంచిది కాదు. కొన్నిసార్లు కొన్ని కీడులా కనబడతాయి కానీ అది నిజంగా కీడు కాదు. మనకు కొన్ని మేలు చేసినట్టు అనిపిస్తాయి కానీ నిజంగా అవి మేలు చేయవు. కొన్ని నిజంగా కీడేమో అనిపిస్తుంది కానీ నిజంగా అందులో కీడు ఉండకపోవచ్చు. ఇప్పుడు చూడండి, అది నువ్వు గ్రహించగలిగే శక్తి నీకు ఉండాలంటే నీకు వివేచన జ్ఞానం పనిచేయాలి. వివేచన జ్ఞానం ఉంటే ఏం చేస్తావు అంటే నార్మల్ ఎవరికి అర్థం కానిటువంటివి నువ్వు కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి నీకు నార్మల్గా ఎవరికి అర్థం కానిటువంటి నీకు అర్థమవుతుంది, అంటే నీకు లోతుగా కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇక్కడ నెహెమ్యాకి అలా తెలిసింది కాబట్టి శత్రువులు అనుకూలంగా మారిపోయారేమో అనేటువంటి ఆ రకమైన ఆలోచన రాదు. కానీ వాళ్ళు ఏదో కీడు చేయాలని ఉద్దేశం ఖచ్చితంగా వాళ్ళకు ఉంది కాబట్టి వారి దగ్గర నేను వెళ్ళను. అక్కడ వివేచన జ్ఞానం పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి వివేచన జ్ఞానం కూడా మనకు కూడా అవసరం యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఏంటి, వివేచన జ్ఞానం అని అన్నప్పుడు అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి మాట్లాడినప్పుడు, ఒక మనిషి కొన్ని కార్యాలు చేసినప్పుడు ఎందుకు చేశాడు, ఎందుకు మాట్లాడారు అన్నది గ్రహించగలగటం, లోతుగా ఆలోచించగలగటం. లోతుగా ఆలోచించి పై నీకు వినిపించింది కాకుండా ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలగటం. ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్గా నిజంగా మనకు కూడా చాలా అవసరం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే కొన్నిసార్లు మనము కీడు అనుకున్నటువంటి దానిలో యాక్చువల్గా మంచి ఉంటుంది, కానీ మనం ఎప్పుడైతే అది కీడు అనుకుంటామో ఆ మంచిని మనం మిస్ అవుతాం.
ఎప్పుడైతే మంచి అనుకుంటామో అందులో కీడు ఉన్నప్పుడు మనం మంచి అనుకుంటాం, కానీ యాక్చువల్గా చివరికి మనకు అది కీడు బహుశా చేయొచ్చు. అందరూ వివేచన జ్ఞానం మనకు అవసరం. కానీ ప్రాబ్లం అంటే వివేచన జ్ఞానము అది అంత ఈజీగా అందరికీ రాదు. దానికి యాక్చువల్ వాక్య జ్ఞానం చాలా తెలియాలి, దానికి చాలా ఆత్మీయత చాలా ఉంటే తప్ప వివేచన జ్ఞానం మనకి పనిచేయదు. ఇప్పుడు అందరూ వివేచన జ్ఞానం ఎలా పనిచేస్తుంది యాక్చువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వివేచన జ్ఞానం అర్థం ఏంటంటే బయటకు ఆ వ్యక్తి ఒక మాట మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి యొక్క మాటలు వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో దాన్ని ఆలోచించి గ్రహించి తెలుసుకోగలటం, అది వివేచన జ్ఞానం. ఒక దాన్ని చూస్తున్నప్పుడు దాని వెనకాల నిజమైన ఉద్దేశం ఏంటో, నీకు పైపైన కనబడుతున్న దానికంటే నిజమైన ఉద్దేశం ఏంటి, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, దాన్ని గ్రహించగలటం వివేచన జ్ఞానం. కానీ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం ఏంటంటే వివేచన జ్ఞానానికి ప్రతిదాన్ని నువ్వు డౌట్ఫుల్గా ప్రతిదాన్ని ఎప్పుడు చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, వివేచన జ్ఞానం అనగానే ఏంటంటే ఒక వ్యక్తి చెప్పినప్పుడు చెప్పినట్టు తీసుకోక లోతుగా ఆలోచించని నేను చెప్తున్నాను. ఇప్పుడు అలా చెప్పినప్పుడు కొన్నిసార్లు నేను ఆత్మీయత కూడా అవసరం ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు నేను మాట చెప్పినప్పుడు నార్మల్గా అందరూ వెంటనే ఏమనుకుంటారంటే అర్థం ఏంటి ఎక్కడ ఎవరైనా చెప్పినా సరే దాని పైపని తీసుకోవడం లోతుగా ఆలోచించాలనుకుంటాం. ఇప్పుడు చెప్తాను చూడండి, నీకు ఆత్మీయత లేకుండా కనుక నువ్వు వివేచన జ్ఞానం పనిచేస్తున్నాను అనుకుంటే బేసిక్గా అదేంటంటే నీకు వివేచన జ్ఞానం పనిచేయట్లేదు. నువ్వు యాక్చువల్గా ప్రతిదాన్ని ఓవర్గా థింక్ చేస్తూ ప్రతిదానికి నువ్వు లోతులోకి వెళ్ళి వాళ్ళ ఉద్దేశాలు ఏంటని ఊరిని నువ్వు అనవసరంగా నువ్వు డౌట్ఫుల్గా సందేహంతో మాత్రం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ అది వివేచన జ్ఞానము కాదు. వివేచన జ్ఞానం పనిచేయడానికిను ఊరిని ప్రతి ఒక్క మాట చెప్పినప్పుడు ఎందుకు చెప్పి నాకు అర్థమైందండి, నాకు తెలుసండి అని ప్రతిదీ వాళ్ళు ఒకటి చెప్తే దాని మీనింగ్ యాక్చువల్గా వేరే అని ప్రతిదాన్ని మనము తప్పులు ఎత్తి చూపించడానికి లేదా ఇంక వేరేదేదో అందులో ఉంది అని అనుకోవడం, ఆలోచిస్తూ సస్పీషియస్గా ఉండడం ఉంది చూసారా, అది శరీర సంబంధమైంది. అది నేను దాని గురించి మాట్లాడట్లేదు, నేను చెప్పేది ఆత్మ సంబంధం వివేచన కానీ మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు ఏంటంటే మనకి శరీర సంబంధంగానే మనకున్నటువంటి తెలివితేటలతో ప్రతిదాని గురించి మనం లోతుగా మనం ఆలోచించేసి బహుశా నేను రోజు అలా అనగానే అదే వివేచన జ్ఞానం బహుశా మీరు అనుకుంటారేమో. వివేచన జ్ఞానం అంటే అది కాదు, అని వివేచన జ్ఞానం అంటే అందుకన్నా దానికి ఆత్మీయత ఉండాలన్నాను. ఆత్మీయ జస్ట్ ఊరినే శరీర సంబంధంగా నువ్వు ఆలోచిస్తే నీకు వివేచన జ్ఞానం పనిచేయదు. అది బహుశా అది లోక సంబంధం జ్ఞానం అయి ఉంటుంది, అది 100% కరెక్ట్ అవుతుందని కాదు. ఆ రకమైనటువంటి జ్ఞానం నెహెమ్యాకి పనిచేయలేదు. ఇక్కడ నెహెమ్యా చెప్తాను నిజంగా వివేచన జ్ఞానమే పనిచేసింది నెహెమ్యాకి. వివేచన జ్ఞానం అంటే వివేచన జ్ఞానం అందుకని వివేచన జ్ఞానం మనకు డెవలప్ అవ్వాలి అందులో అంటే అది నీలో పనిచేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వాక్య జ్ఞానం చాలా తెలియాలి, రెండోది నీకు చాలా ఆత్మీయత ఉండాలి. చాలా ఆత్మీయత ఉంటేనే అప్పుడు నీకు ప్రతి అద్భుతం. ఎందుకంటే వివేచన అనేటువంటిది నువ్వు వ్యక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు, నువ్వు సిచ్యువేషన్ని తెలిసిన ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ప్రాబ్లం అంటే ఈ రోజుల్లో మనం ఏంటంటే ప్రతిదాని వెనకాల ఇంకేదో మర్మం ఉందేమో ఇంకేదో మీనింగ్ ఉందేమో అనుకొని మనం అలాగ శరీర సంబంధంగా ఆలోచన చేస్తాం. నేను ఆ ఆలోచన చెప్పట్లేదు, నేను వివేచన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. వివేచన జ్ఞానం గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ నెహెమ్యాకి పర్పస్ ఏంటంటే వాళ్ళు అన్నదాని వెనకాల ఇంకేదో మీనింగ్ ఉంది, అది నేను తెలుసుకోవాలి అన్న ఉద్దేశం తెలలేదు. ఒక నిజం కనుక వాళ్ళు చెప్పేదానికి మీనింగ్ వేరేది ఉంది, నాకు అర్థమైందిలే ఆ నెహెమ్యా కనుక అలాగ ఆలోచించుండి ఉంటే అది శరీర సంబంధమైంది అంటాను నేను. ఇది ఎందుకు ఇక్కడ ఆత్మ సంబంధం వివేచన జ్ఞానం అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే నెహెమ్యా వాళ్ళ గురించి ఏదో కొన్ని విషయాలు తెలుసుకొని నాకు వాళ్ళ ఇంటెన్షన్ ఏదో అర్థమైందని కాదు. నెహెమ్యా ఒక ఉద్దేశంతో ప్రతిరోజు పనిచేస్తాడు. ఏంటది? ప్రాకారం కట్టబట్టము. అక్కడ నెహెమ్యాకి సంబంధించిన విషయం కాదు, అక్కడ అది దేవునికి సంబంధించిన విషయము. అది తనకు ఆలోచన వచ్చినటువంటి కార్యం కాదు, దేవుని యొక్క ఆలోచన వచ్చినటువంటి కార్యము. అందుకని ఇక్కడ నెహెమ్యా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఇది కాదు అంటే అదండి ఎందుకన్నారు అందుకన్నారు అని శరీర సంబంధంగా ఆలోచించలేదు ఇక్కడ నెహెమ్యా. ఇక్కడ వివేచన ఎందుకు పనిచేస్తుంది అంటానంటే ఇక్కడ ప్రాకారమును బట్టి మాత్రమే నెహెమ్యా అలాగ ఆలోచించాడు, కానీ తన వ్యక్తిగతంగా ఆ ప్లేస్ తన్ను పెట్టుకొని తన్నేదో అన్నారు అనుకొని తన గురించి ఏదో మాట్లాడారు అనుకొని తెలుసుకోవడానికి ఇక్కడ నెహెమ్యా అలాగ ప్రవర్తించలేదు. ఇక్కడ నెహెమ్యా ప్రాకారం కట్టబడి మాట్లాడుతాను కాబట్టి వివేచన జ్ఞానం అన్నాను. అందుకని దీనికి ఆత్మీయత కూడా కావాలన్నా. ఆత్మీయత ఎందుకనంటే ఇక్కడ పర్పస్ ఏంటో మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది నెహెమ్యాకి తెలుసు కాబట్టి వివేచన జ్ఞానం చాలా బాగా పనిచేసింది. అందుకని వాళ్ళు కీడి చేయి తలపెట్టినప్పుడు ఆ విషయం నెహెమ్యాకి అర్థమైంది కాబట్టి వాళ్ళు కబురు పంపించినా సరే చాలా చూడండి అక్కడ చాలా స్మూత్గా దాన్ని యాక్చువల్ అనొచ్చు, నేను రాను మీరు కీడు తలపెట్టడానికే మీరు ప్లాన్ చేశారు నాకు తెలుసు అనొచ్చు నెహెమ్యా ఇక్కడ. కానీ నెహెమ్యా అనలేదు. ఏమంటే తెలుసా, నాకు చాలా చేయాల్సినటువంటి పని నాకు చాలా ఉంది, ఇప్పుడు నేను దాన్ని మానేసి మీ దగ్గర నేను రాలేను. అది వివేచన జ్ఞానం. అది మామూలుగా శరీర సంబంధ జ్ఞానం అనుకోండి, నాకు తెలుసు మీరు ఏం చేయాలనుకున్నారు కాబట్టి నేను అందుకే నేను రావట్లేదు అంటే అది బహు శరీర సంబంధ జ్ఞానం అయి ఉంటుంది. ఇక్కడ నెహెమ్యా ఆ విషయం అర్థమైన తర్వాత కూడా ఆయన దానికి రెస్పాండ్ అయ్యే విధానం చూసారా, నేను ప్రాకారాలు కట్టాలి దానికి చాలా టైం, ఇప్పటికే నాకు టైం లేదు యాక్చువల్గా, కాబట్టి ఇప్పుడు నేను దీనికి టైం స్పెండ్ చేయాల్సి ఉండగా నేను ఈ టైం తీసుకొచ్చి నేను మీతో స్పెండ్ చేయడానికి ఇది కరెక్ట్ కాదు, కాబట్టి నేను రాలేను అని చెప్పి వివేచన జ్ఞానం పనిచేయడాన్ని బట్టి
కరెక్ట్గా ఆలోచించగలిగాడు కాబట్టి, అక్కడ ఉద్దేశాన్ని కరెక్ట్ నిలుపుకున్నాడు కాబట్టి, అక్కడ తాను ఎదుర్కోబోయేటువంటి కీడు నుండి కూడా ఈజీగా నెహెమ్యా తప్పించుకోగలిగాడు. ఇంకా తర్వాత కింద చదవండి 5వ వచనం నుండి. అంతటా 5వ మారు సన్బల్లుటు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతులు తెలియననియు మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేయుదుము రండని ఈ సంగతి అన్యజనులు వదంతి అనియు దానిని గెషము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయలేకుండా మేము ఆసక్తుల మగుదమనుకొని వారందరూ మమ్మను బెదిరింపజూచిరి గాని, నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానమును పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. చాలు. ఇక్కడ చూడండి 6వ వచనం మళ్ళీ చూస్తే 5వసారి కూడా వాళ్ళు మళ్ళీ కబురు పంపించారు. అలా మాడుతూ వాళ్ళు ఏమన్నారు తెలుసా? పత్రిక పంపించి ఏమన్నారంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెహెమ్యా రాలేదు కాబట్టి, నెహెమ్యా వస్తే బహుశా నెహెమ్యాని బంధించి బహుశా ఏమైనా దాడి చేసేవాళ్ళేమో బహుశా వాళ్ళు. ఇప్పుడు నెహెమ్యా గ్రహించి రాలేదు కాబట్టి ఇప్పుడు నెహెమ్యా వాళ్ళు ఎలా మరలా అటాక్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారంటే, దాడి చేసే ప్రయత్నం వాళ్ళు చేశారంటే, ఇప్పుడు అన్నారు, నువ్వు ఈ ప్రాకారం కట్టి యూదులందరి దగ్గర మంచి పేరు నువ్వు సంపాదించుకొని రాజు వ్యతిరేకంగా వీళ్ళందరినీ సపోర్ట్తో నువ్వే రాజు అయిపోదామనుకుంటున్నావు కదా అని చాలామంది మాట్లాడుకుంటున్నారు అని కూడా వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు అని నిందిస్తున్నారు వాళ్ళు ఇక్కడ నెహెమ్యాని. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఆ విషయము ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే నెహెమ్యా గురించి మాట్లాడుతున్నారు. నెహెమ్యా యాక్చువల్గా చూడండి, నెహెమ్యా అక్కడ చూడండి ఎంత డెడికేషన్తో ఆయన ఈ పని చేస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. నెహెమ్యా యాక్చువల్గా ప్రాబ్లం ఎవరు వచ్చి అడగలేదు, నెహెమ్యా నువ్వు పొజిషన్లో కదా చెయ్యి అని ఎవరు అనలేదు. అది మొదటి 2 అధ్యాయాలు మనం చూసుకున్నాం. నెహెమ్యాకి దేవుడు ఇచ్చిన తలంపును బట్టి చాలా ప్రార్థన చేసుకుంటూ ఆ తర్వాత రాజు యొక్క సహాయంతో సహకారంతో వచ్చి ఈ కార్యాన్ని చేస్తూ ప్రజలకు క్షేమం కోరిక ఈ పనిని నెహెమ్యా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అలా పని చేస్తానంటే నెహెమ్యా వాళ్ళు ఏమన్నారు తెలుసా? బేసిక్గా ఏమన్నారంటే అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. బేసిక్గా ఒక చెప్పాలంటే ఏమని మాట్లాడుకున్నారంటే, నువ్వు యూదులందరూ సపోర్ట్ తీసుకుని ఈ పని చేస్తున్నావు కదా, ఈ పని చేయడం వల్ల ఇప్పుడు అందరూ నీ కిందకు వచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరి సపోర్ట్తో నువ్వు వీళ్ళందరికీ రాజు అయిపోదాం అనుకుంటే ఒక ఆలోచనతో నువ్వు ఈ ప్లాన్ని చేస్తున్నావు. ఈ విషయం రాజు దగ్గర కూడా ఈ ఇష్యూ త్వరలో వెళ్ళబోతుంది. నువ్వు ఇలా కుట్ర ఓ రకం చూడండి, ఇప్పుడు రాజు మీద కుట్ర పడినట్లుగా లేదా యూదుల మీద కుట్ర పడినట్లుగా ఏదో నెహెమ్యా ఆ పని చేస్తున్నప్పుడు ఆయనకు అందులో ఏదో స్వార్థం ఉంది కాబట్టి ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంత కష్టపడుతున్నాడు అనుకొని నెహెమ్యా నిందించే ప్రయత్నం వాళ్ళు ఇక్కడ చేశారు. నెహెమ్యాకి ఇంక వేరే ఇంటెన్షన్ ఇంకేదో అక్కడ ఉంది. ఆ విషయం మాకు అర్థమైంది. వాళ్ళు మాట్లాడుతాం చూడండి, నార్మల్ చూడండి వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా? అక్కడ చూడండి ఒక పదం కూడా చదువుకుందాం ఒకసారి చూడండి. వాళ్ళు ఏమన్నారంటే, ఒకసారి చదవండి 6వ వచనం చదవండి ఒకసారి. 6వ వచనం చదవండి. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతులు తెలియననుకొని మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనం యోచన చేసేదము రండని ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. చాలా ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నువ్వు యూదులకు రాజుగా ఉందామని నువ్వు అనుకుంటున్నావు, ఆ ప్లాన్తో నువ్వు ఉన్నావని ఒకటి నిందిస్తున్నారు. ఇక్కడ రెండుది ఏమన్నారంటే, నువ్వు అలాగ రాజుగా మారిపోవడానికి నువ్వు ప్లాన్ చేసుకొని నువ్వు ఒక ప్రవక్తను కూడా ఏర్పాటు చేసుకున్నావు. ఆ ప్రవక్త ద్వారా నువ్వేమని కూడా ప్రవచించడానికి నువ్వు అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసావంటే నువ్వు స్లోగా గ్రాడ్యువల్ నువ్వు యూదులకు రాజు అయిపోతాం అనేటువంటి ఒక ఉద్దేశంతో నువ్వు ఈ ప్రాకారం కట్టే పని నువ్వు అందుకే చేసావు. అది మాత్రమే కాదు, కానీ నువ్వు ఒక ప్రవక్తను కూడా ఏర్పాటు చేసుకొని ఆ ప్రవక్త ప్రవచిస్తూ ఆ ప్రవక్త ఏంటంటే నీ గురించి మంచిగా పాజిటివ్గా చెప్తే అలా స్లోగా నువ్వు రాజు అయిపోతావు ప్లాన్లో నువ్వు ఉన్నావు అని వాళ్ళు ఏమన్నారంటే, ఇది అన్యజనులందరి దగ్గర ఉన్నటువంటి ఒక వదంతి అంటున్నారు వాళ్ళు. అంటారు సింపుల్ చెప్పాలంటే, చాలామంది నీ గురించి అలాగనే మాట్లాడుకుంటున్నారు, అక్కడ ఒకసారి దాని గురించి డిస్కషన్ చేద్దాం ఒకసారి రా అంటున్నారు. అంటే బేసిక్గా వాళ్ళు ఏమన్నారంటే, చాలామంది నీ గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు, నువ్వు మాట్లాడుకుంటున్నారు కాబట్టి నువ్వు వస్తే ఆ ప్రాబ్లం ఏదో మనం సాల్వ్ చేద్దాం, దాన్ని పరిష్కరిద్దాం అన్నట్లుగా. అంటే బేసిక్ వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతారంటే, ఇది మేమంటున్న మాట కాదు, ఇది
నువ్వు యూదులు రాజు అయిపోదామని నువ్వు ఆలోచిస్తున్నావని మేమంటున్న మాట కాదు ఇది. ఎవరు నువ్వు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నావు, ఆ ప్రవక్త ద్వారా నీకు అనుకూలంగా ప్రవచించుకుంటున్నావు అని మేమంటున్న మాట కాదు. అది అన్యజనులు అందరూ అనుకుంటున్నారు అన్నమాట. చాలామంది ఇలాగనే నీ గురించి అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ప్రాబ్లం ఏంటి, ఈ రోజుల్లో చాలామంది అనుకుంటున్నారు కాబట్టి అది నిజమైన గ్యారంటీ ఏమీ లేదు. ప్రాబ్లం ఏంటంటే ఒకసారి మనం ఎంత అల్పంగా ఆలోచిస్తామంటే చాలామంది మాట్లాడుతున్నారండి, అలాగే నిజమై ఉండొచ్చేమంటాం. ఎక్కువ మంది మాట్లాడారు కాబట్టి అందులో నిజం లేదని, నిజం ఉందని గ్యారంటీ ఏమీ లేదు. ఇక్కడ వీళ్ళంటున్నారు చాలామంది మేమంటున్న మాట కదా, అందరూ అంటున్నారు మాట, మేమంటున్న మాట కాదు. ఈ వదంతి ఉంది బయట, ఆ టాక్ ఉంది నీ గురించి, నువ్వు ఇలా చేస్తున్నావని. కాబట్టి మనం వస్తే దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ రాజు తెలిసిన ప్రాబ్లం అయిపోద్ది అంటే రకంగా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఈ ఇష్యూ కనుక రాజు దగ్గరికి వెళ్ళిపోతే చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, నువ్వు వచ్చావనుకో దాని గురించి మాట్లాడే ఒక సొల్యూషన్ మనం తీసుకోదు. ఎందుకంటే బయట అందరూ నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, దానికి సొల్యూషన్ మేము ఇస్తాం నువ్వు మా దగ్గరికి వస్తే. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇది అన్యుల యొక్క నింద కాదు, అన్యులు మాట్లాడుతున్న మాట కాదు, ఈ నెహెమ్యాను వ్యతిరేకించేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెహెమ్యా ఎప్పుడైతే భౌతికంగా బహుశా వాళ్ళు దాడి చేద్దాం అనుకుని కుట్ర పన్ని పిలిచినప్పుడు రాలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బయట అందరూ నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని నెహెమ్యానే తన గురించి తానే క్లారిఫికేషన్ ఇచ్చుకునేలాగా వాళ్ళ ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే బేసిక్గా వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే, నువ్వు రమ్మంటే రావట్లేదు నెహెమ్యా. ఇప్పుడు అందుకు ఎలా క్రియేట్ చేస్తారంటే, నువ్వు కనుక వస్తే నీకు మేలు జరుగుతుంది. ఎందుకంటే నువ్వు కనుక వచ్చావనుకో నువ్వెంత మంచోడువో ప్రజలకు దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి నువ్వు వచ్చి దీని గురించి మాట్లాడి నీ గురించి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే బాగుంటుంది. లేదంటే అందరూ నీ గురించి చెడుగా అనుకుంటారు. ఇక నెహెమ్యాని వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ తెలివిగా నెహెమ్యా క్రియేట్ చేశారంటే, నువ్వు వస్తే నీకు లాభం, నువ్వు వస్తే నువ్వు మంచోడు అని ప్రూవ్ చేసిన అవకాశం నీకు ఉంది. ఇది మంచి అవకాశం యూజ్ చేసుకో, అందుకే నువ్వు ఒకసారి మా దగ్గరికి నువ్వు రా, నువ్వేంటో క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే బాగుంటుంది కదా, రావడం వల్ల నీకే మేలు అన్నట్లుగా వాళ్ళు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అంత డెడికేషన్తో తన ఎక్కడో ఉండి ఎంత సపోర్ట్ తీసుకొని ఆయన నెహెమ్యా పనులన్నీ మానుకొని పర్మిషన్ తీసుకొని చాలా ప్రేయర్ఫుల్గా వచ్చాడు ఇక్కడికి. అంత డెడికేషన్ వస్తే ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు అంటే పబ్లిక్లో కూడా బేసిక్గా ఎలా అంటే బ్రహ్మను ప్రజలు కూడా కలిగించే ప్రయత్నం చేశారంటే, ఇప్పుడు నెహెమ్యా ఇదంతా ఎందుకు చేశారంటే నెహెమ్యానే నుండి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లోనికి వాళ్ళు యాక్చువల్ తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ అలాగని ఇప్పుడు నెహెమ్యా ఇక్కడ చూడండి, గమనించండి నెహెమ్యా ఎలా పనిచేస్తారు ఒకసారి చూడండి. అక్కడ నెహెమ్యా ఎలా పనిచేశారంటే, నేను వెళ్తాను వీళ్ళందరూ అనుకుంటారు కాబట్టి నేను క్లారిఫికేషన్ ఇస్తాను, ఏంటంటే ఇలా అనుకుంటే బాగోదు కదా అనుకుని నెహెమ్యా అక్కడ వాళ్ళకి ఆలోచనకు లోబడలేదు నెహెమ్యా, వాళ్ళ ఆలోచనకి లోబడలేదు నెహెమ్యా. అంటే బేసిక్గా నెహెమ్యా యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ఒక పని చేయాలని నేను అక్కడికి వచ్చాను, ఆ పని చేస్తూ ఉన్నాను, నేను ఆ పని ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎవరో కొంతమంది నా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను దాన్ని క్లారిఫై ఇచ్చుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. నా పర్పస్ ఏంటో నాకు బాగా తెలుసు. బయట ఎవరన్నా సరే నాకు దాంతో పెద్ద సంబంధము లేదు. నేనేం చేయాలంటే బయట వాళ్ళు నాకు చెప్పడం కాదు, బయట వాళ్ళు ఏదో అనుకున్నారు కాబట్టి అని చెప్పేసి నేను నా నిర్ణయాలు మార్చుకొని నేను కొన్ని కార్యాలు చేయను. నా నిర్ణయాన్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. బేసిక్గా చెప్తున్నాను నెహెమ్యా. నేనేమంటాను, నేను అందరం ఉండి నేను ప్రజలందరూ నేను నడిపిస్తున్నాను ప్రాకారం పెట్టడానికి. ఇప్పుడు నేను వెళ్ళిపోయి అల్పంగా ఆలోచించి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిఫికేషన్ ఇచ్చుకొని నేను ఎందుకు చేస్తున్నాను, నేను క్లారిఫికేషన్ ఇచ్చుకో అవసరం నాకైతే లేదు. మనుషులు నాకు చేయనుకుంటే నాకు అనవసరం, నేను చేస్తున్నాను కరెక్ట్గా నేను చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోతాను. బేసిక్గా నెహెమ్యా ఉద్దేశం అది. నా ఇంటెన్షన్ ఏంటో నాకు తెలుసు, నా పర్పస్ ఏంటో నాకు తెలుసు, నా ఉద్దేశం నాకు తెలుసు. కాబట్టి ఎదుటి వాళ్ళు 10 మంది లేదా 100 మంది తన గురించి అనుకుంటున్నారు కాబట్టి అని చెప్పేసి ఇప్పుడు నేనేదో దాన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం నేను చేయాల్సిన అవసరం నాకైతే లేదు. అంటే బేసిక్గా నేను ఏం చెప్తున్నానంటే, నా నిర్ణయాలంటువంటివి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరు, నా నిర్ణయాలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఇది కొన్నిసార్లు బహుశా మనకు అనిపిస్తుంది, బహుశా నెహెమ్యా మరి ఓవర్గా ఆలోచిస్తున్నాడు, కొంచెం మరి ఒక రంగా అహంకారంలాగా గర్వంలాగా ఆలోచిస్తాడని అనుకుంటాం. కానీ యాక్చువల్గా నెహెమ్యా లాగా కాదు. నెహెమ్యా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడంటే, నెహెమ్యాకి గురి ఒకటి ఉంది, ఆ గురి ప్రాకారాలు కట్టబడ్డమే గురి, దానికి వ్యతిరేకంగా ఇవన్నీ వస్తున్నాయని అర్థమైంది. కాబట్టి దానిలో టైం స్పెండ్ చేయడం నెహెమ్యాకి అయితే యాక్చువల్గా ఇష్టము లేదు. అందుకనే దాని కూడా మాడుతూ అలా చూడండి, అక్కడ మాడుతాడు నెహెమ్యా ఏమంటే తెలుసా, అక్కడ చూడండి నేను మాడతాను 9వ వచనం చివరిలో చూస్తే నెహెమ్యా ఇక్కడ చూడండి మాట అంటున్నాడు చూడండి, వర్తమానం పంపించడం బైబిల్ మనం చూస్తున్నాం, పంపించాడు నెహెమ్యా పంపించడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. చూసారా, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము అంటే బేసిక్గా నెహెమ్యా కూడా ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు ఎన్ని ప్లాన్స్ చేస్తున్నా సరే, ఎన్నిసార్లు నన్ను పిలిచి ఏ రకంగా వాళ్ళు కుట్రలు పన్నుతున్నా కుతంత్రాలు పన్నుతున్నా సరే, బేసిక్ నెహెమ్యా అంటే ప్రభు వాళ్ళు నోరు ముయించు ప్రభు అనలేదు నెహెమ్యా. ఇక్కడ చూడండి, నెహెమ్యా వారు నోరు ముయించు అనలేదు. నార్మల్గా మనమైతే ఏమంటామంటే వాళ్ళు ఎంతలా చేస్తున్న ప్రభు వాళ్ళు నోరు ముయించు అంటాం బహుశా మనం. కానీ నెహెమ్యా ఇక్కడ ఎంత ఆత్మీయంగా లేదంతా
ఆత్మీయంలో ఎదుగుదలతో ఆలోచన, అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీతో ఆలోచించాడంటే నెహెమ్యా ఇక్కడేదో వాళ్ళ నోరు మూయించి ప్రభు అని ప్రార్థన చేయలేదు. ప్రభు నా చేతులు బలపరచు అంటే బేసిక్ అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ నెహెమ్యా నిందిస్తారు కాడని చెప్పేసి నెహెమ్యా నోరు తెరిచి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి జవాబేమి నెహెమ్యా ఇవ్వట్లేదు, తన గురించి తను క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. అని ఏమంటే ప్రభు నా చేతులు బలపరచు అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ అక్కడ రెండు విషయాలు. ఒకటి, నేను వాళ్ళ నోరు ముగించే ప్రయత్నం నేను యాక్చువల్గా నేనైతే చేయను. నేను మాట్లాడచ్చు, కావాలి నేను చాలా మాట్లాడచ్చు. నాకు రాజు దగ్గర నుంచే నాకు అఫీషియల్ లెటర్ వచ్చింది. ఇక రాజు వ్యతిరేకంగా నేను ఎందుకు కుట్రా పన్నుతాను కాబట్టి ఇష్యూ కూడా అది కాదు. నెహెమ్యా అవన్నీ కూడా ప్రూవ్ చేసుకోవచ్చు, ప్రూవ్ చేసిన అవకాశం కూడా ఉంది. కానీ నెహెమ్యా ప్రూవ్ చేసుకోలేక మాట్లాడలేదని కాదు, ప్రూవ్ చేసుకోగలడు. అయినా సరే నాకెంత ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు నేను ఆ చిన్న అల్పమైనటువంటి ఎవరో నా గురించి ఏదో అనుకున్నాను చెప్పేసి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. నెహెమ్యా ఆలోచన అది. అందుకే అన్నాడు ప్రభువా వాళ్ళ నోరు ముయ్యి అని ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు, నా చేతులు బలపరచు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఎంత ఎక్కువగా నా మీద దాడి చేస్తారో అంత ఎక్కువగా నా హస్తాలను బలపరిచి నీ వ్యతిరేకతలో కూడా నాకు అవసరమైనటువంటి బలాన్ని నాకు అన్నాడు. అడ్డు తీసి అనలేదు, వాళ్ళు నోరు ముయించనలేదు, వాళ్ళు నిర్మూలించనలేదు. అందుకని చూడండి ఇక్కడ నెహెమ్యా అందుకనే వివేచన జ్ఞానం పనిచేస్తుంది అన్నాను. వివేచన జ్ఞానం అందుకనే ఆత్మీయంగా స్పిరిచువల్ మెచ్యూరిటీ కావాలంటాను. అందుకనే ఆత్మీయంగా నువ్వు మెచ్యూర్ అయి ఉండాలంటాను, నువ్వు ఎదుగుండాలంటాను. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఎదుగున్నాడని నెహెమ్యా చెప్తున్నాడంటే, ఎదుగున్న వాళ్ళకి ఎందుకు కదా పనిచేస్తాను చెప్తున్నానంటే, ఇక్కడ నెహెమ్యా ఏమాత్రం వ్యక్తులు చూడట్లేదు. ఆయన వ్యక్తులను చూస్తే ఏమన్నా తెలుసు, ప్రభు నేను ఎంత కష్టపడుతున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, వాళ్ళు ఏంటి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళు నోరు ముయించలేదు, వాళ్ళని తీసేని ఇంకేదో ప్రార్థన చేయాలి నెహెమ్యా. కానీ నెహెమ్యా తన ప్రార్థనలో శత్రువు మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, తన మీద తను కాన్సన్ట్రేట్ చేసుకున్నాడు. వ్యతిరేకత వస్తే మనం వాళ్ళ గురించి ఆలోచిస్తాం, మనుషుల గురించి ఆలోచిస్తాం. కానీ నెహెమ్యా ఎలాగ ఆలోచించాడంటే, నెహెమ్యా ప్రభువా ఈ సిచ్యువేషన్లో కూడా, ఇంత వ్యతిరేకతలో కూడా, నన్ను భౌతికంగా కూడా వాళ్ళు దాడి చేయాలని చూస్తున్న సిచ్యువేషన్లో నేను అనుకున్నటువంటి పనిని నేను చేయడానికి నా చేతులు బలపరచు అన్నాడు. వాళ్ళని చంపేయి అనలేదు, వాళ్ళని నిర్మూలన చేసి అనలేదు, వాళ్ళ చేతులు బలహీనపరచు అనలేదు, వాళ్ళ నోరు మూయించి అనలేదు. బట్ ఇంకా చెప్పండి, అసలు నెహెమ్యా ఎక్కడో కూడా వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళు నోరు మూయించే ప్రయత్నం చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా మరలా ఏదో ఒక కొత్త ఆలోచన వాళ్ళు వస్తున్నారు. నెహెమ్యా కనుక వాళ్ళు నోరు మూయించే ప్రయత్నం చేస్తుంటే బహుశా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదేమో. కానీ నెహెమ్యా ప్రాకారాలు కట్టడం అనేటువంటిది ఎంత బలంగా గురిని నిలుపుకున్నాడంటే, కనీసం వాళ్ళకు అడుగుతున్నటువంటి క్వశ్చన్కి కూడా ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. ఆయన అలా కూడా ప్రయత్నం చేయట్లేదు, అసలు ఆ ప్రయత్నం చేయడం. ఎందుకంటే నెహెమ్యా ఏమనుకున్నాడు అంటే, అదంతా కూడా నా ముందు ఎంత ఇంపార్టెంట్ పని నాకు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సిల్లి విషయాలు, కాబట్టి నేను అందులో నా టైం నేను వేస్ట్ చేసుకోను. అంటే ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభు వాళ్ళ నోరు మూయించనలేదు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళ నోరు మూయించాలనేటువంటిది కూడా నిజమైనటువంటి సొల్యూషన్ యాక్చువల్గా అయితే కాదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఎవరన్నా మనల్ని ఏమంటే వాళ్ళ నోరులు మూసిపోవాలని మనం అనుకుంటాం. నేను చాలా సందర్భంలో మన నోరే మన కంట్రోల్లో ఉండదు. అప్పుడు ఎదుటి నోరు మూయాలని నువ్వు మూయించాలనుకోవడం కూడా అది అజ్ఞానం. అది నీ శక్తికి మించింది. నార్మల్గా అది అలాగున్నా జరగదు. నువ్వు ప్రయత్నం చేయు, అల్టిమేట్గా ఏమర్థం అవుతుంది అంటే నువ్వు ఫెయిల్ అవుతావు, టైం చాలా వేస్ట్ అవుతుంది తప్ప వాళ్ళ నోరులు అయితే మూయబడు. ఒకళ్ళు వీళ్ళు నోరు మూసినా వేరే వాళ్ళు నోరు తెరుస్తారు. అప్పుడు ఏం చేయాలి? ఎదుటోళ్ళు నోరు మూయడం గురించి మాట్లాడకూడదు. ఎదుటోళ్ళు ఎవరైతే నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ నోరులు మూయించే ప్రయత్నం చేయడం మానేసి నీ చేతులను బలపరచుకోవడం కోసం ఆలోచించాలి. అక్కడ నెహెమ్యా అలాగ ఆలోచించాడు. అందుకని అంటున్నాడు, ప్రార్థన చేసేటప్పుడు శత్రువు గురించి ప్రార్థన చేయలేదు. నెహెమ్యా మరొకసారి దేవునికి ప్రార్థన చేయడానికి శత్రువే ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు. శత్రువు వాళ్ళని ఇప్పుడు ప్రార్థన చేశాడు, కానీ శత్రువు కోసం ప్రార్థన చేయలేదు, తన కోసం ప్రార్థన చేసుకున్న నెహెమ్యా, ప్రభువా నా చేతులు బలపరచు. చూసారా, నెహెమ్యాకు ఉద్దేశము, ఆయన పర్పస్ ఏదైతే ఉందో, ఉద్దేశం ఏదైతుందో అదంతా బలంగా నిలుపుకున్నాడు కాబట్టి శత్రువు మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అది నెహెమ్యాను బాధించలేదా? వారి మాటలు నిందలు నెహెమ్యాను బాధించలేదు? ఖచ్చితంగా బాధిస్తుంది, బాధించకుండా ఉండదు, బాధేస్తుంది. అందుకనే కదా ప్రార్థన చేశాడు. అలాగనే బాధించింది కదా అని చెప్పేసి బాధతో ప్రార్థన చేయలేదు, బాధించింది కదా అని ఏడుస్తూ వాళ్ళ విషయమే ప్రార్థన చేయలేదు. ఆయన తన గురించి ప్రార్థన చేసుకున్నాడు. నువ్వు శత్రు గురించి ప్రార్థన చేసి నీ చేతులు బలపరచబడడం కోసం నువ్వు ప్రార్థన చేసుకోకపోతే దానివల్ల నీకు పెద్దగా వచ్చే యూజ్ ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళు వ్యతిరేకిస్తారు. వ్యతిరేకత ఎలాగైనా సరే వస్తుంది. అందుకనే వ్యతిరేకత ఎవరి వల్ల వచ్చిందో నువ్వు వ్యక్తిని చూడడం మానేసి అది నిన్ను ఎలా ఎఫెక్ట్ చేయకుండా ఉండాలో నువ్వు దాని గురించి ఆలోచించి నిన్ను నువ్వు బలపరచుకోవాలి. కానీ వాళ్ళు నన్ను బలహీనపరిచేశారు అని నువ్వు బలహీనుడిగా నువ్వు మారిపోకూడదు. ఎవరన్నా మనల్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తే నువ్వు బలహీనమైపోతున్న అర్థం ఏంటంటే నువ్వు వ్యక్తుల గురించి ఆలోచించాక నువ్వు నీ గురించి ఆలోచించకూడదని అర్థం. ఎవరైనా బలహీనపరిచే ప్రయత్నం చేసినప్పుడు
నువ్వు నీ బలం గురించి నువ్వు ఆలోచించావంటే అప్పుడు నువ్వు కరెక్ట్గా నువ్వు ఆలోచిస్తున్నావు. అది నీకు మేలు చేస్తుంది. ప్రభు నాకు బలం దయచనాలి కానీ ప్రభు వాళ్ళ నోరు ముగించు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయను అనకూడదు. ఎందుకంటే ఆ ప్రాబ్లం కాకపోతే ఇంకొక ప్రాబ్లం వస్తుంది, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. అది ప్రాబ్లమ్స్ లేనటువంటి జీవితం ఈ లోకంలో ఉండదు. ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దేవుడు చెప్తున్న మాట బట్టి అన్నిటి నుండి యెహోవా మనల్ని తప్పిస్తాడని బైబిల్ చెప్తుంది. నీతిమంతుని కలుగు ఆపదలు అనేక బోల్డ్ ఆపదలు ఉంటాయి, కానీ వాటన్ని నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. అప్పుడు అంటే నువ్వు ప్రాబ్లం గురించి నువ్వు ఆలోచించడం మానేసి, ఆ ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం జయించడానికి నాకేం కావాలి, నాకెంత బలం కావాలి అని ఆలోచించి ప్రభు నాకు బలం దయచేయాలి కానీ వాళ్ళ నోరు ముగించాను. మనం బైబిల్లో కొందరు ప్రార్థన చేశారు కదా అంటే చేసుకుంటాను, కాదంటలేదు, అది తప్పని చెప్పట్లేదు. కానీ దానివల్ల నీకు పెద్ద యూజ్ ఉండదు. నీకు ఏది యూజు? నీకు శత్రువు ఎవ్వరు మాట్లాడకుండా ఉండడము నీకు నీ ఉద్దేశమా, లేదా ప్రాకారాలు కట్టబట్టము నీ ఉద్దేశమా? నీ ముందు ఏముంది? నీ ముందు ఏమీ పర్పస్ లేదు అనుకోండి, నీ ముందు పెద్దగా నీకు చేయడానికంటూ ఏమీ లేకపోతే వాళ్ళ నోరు ముగించని బహుశా ప్రార్థన చేస్తావు. కానీ ఇక్కడ నెహెమ్యాకి కేవలం పనిపాటు లేనటువంటి వాడు కాదు, నెహెమ్యాకి ఒక ఉద్దేశం ఉంది. అందుకని ఆ ఉద్దేశం కోసం ప్రార్థన చేశాడు. కానీ వీళ్ళు నోరులు ముగించు ఆయన హ్యాపీ ఎవరేమనుకుండా అందరూ అనుకూలంగా ఉండడం గురించి నెహెమ్యా పాటు పట్టలేదు. నెహెమ్యా అందరు మనుషులకు అప్రూవల్ పొందడానికి ప్రయత్నం చేయట్లేదు, మనుషులకు మెప్పు పొందడానికి ప్రయత్నం చేయట్లేదు. ఏ పని నిమిత్తం అయితే ఆయన ఇక్కడ యెరూషలేము పట్టణానికి వచ్చాడో ఆ పని చేయడానికి నెహెమ్యా వచ్చాడు. అందుకే అసలు నా చేతులు బలపరచు అన్నాడు. కొంచెం కింద చదవండి, ఇంకా 10 వచనం నుండి. అటు తర్వాత మెహేతాబేలునకు పుట్టిన దెలాయా కుమారుడైన షెమాయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయును సన్బల్లుటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చియుండిరి. నా దేవ, వారి క్రియలను బట్టి టోబియాయును సన్బల్లుటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నవద్యా అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకొనుము. చాలా ఇక్కడ చూడండి 10 వచనం నుండి మనం 14 వచనం చూస్తే ఇక్కడ మరలా వాళ్ళు ఏంటంటే నెహెమ్యాని ఏదో ఇరికించాలంటుంటే ఆలోచన మళ్ళీ కొత్త ప్లాన్తో వచ్చారు. ఫస్ట్ టైం భౌతికంగా దాడి చేయాలనుకొని ఒక చోట రమ్మని పిలిచారు, నెహెమ్యా వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ ఏదో నెహెమ్యా ఏదో కుట్ర పన్నుతున్నాడు అన్నట్లుగా అనుకొని ప్రవక్తను ఏర్పాటు చేసుకొని రాజు అయిపోదాం అనుకుంటున్నాడు, ఈ ప్లస్ స్వార్థపూరితమైన ఉద్దేశంతో పని చేస్తున్నాడని ఆ రకంగా నిందించి పని ఆబ్జించే ప్రయత్నం వాళ్ళు చేశారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకొని యాక్చువల్గా ఆ వ్యక్తిని కూడా బంధింపబడి ఉన్నాడంట. ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ వ్యక్తికి కొంతమంది వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు ఏం చేశారంటే, వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఆ వ్యక్తి కొంత డబ్బు ఇచ్చి బేసిక్గా నెహెమ్యాకి ఎలాంటి సలహా చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారంటే, ఆ వ్యక్తి ద్వారా చెప్పించారంటే, నెహెమ్యా నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, వాళ్ళు నేను చంపాలని చూస్తున్నారు కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీకు సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలంటే నువ్వేం చేస్తావు, నువ్వు దేవాలయంలోకి నువ్వు వెళ్ళిపోయి అక్కడైతే నువ్వు సేఫ్గా ఉంటావు, నేను తీసుకెళ్తాను, నువ్వు రా, నీకు ఆ ప్లాన్ అయితే నీకు బాగుంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నేను చూసుకుంటాను మిగిలినటువంటి విషయాలు అన్నట్లుగా ఒక వ్యక్తి ఇక్కడ మాట్లాడడం బైబిల్ మనం చూస్తున్నాం. అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, నాలంటాడు ఎలా పారిపోతాడు అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అంటే ఎంత పని చేస్తూ వచ్చి నేను ఎంతవరకు నేను నడిపించి ఇప్పుడు సడన్గా నేను పిరుకోలే, నేను ఎలాగైనా వెనక్కి పారిపోతాను. ఆ మాట చెప్తుంటే నిజంగానే నెహెమ్యాకి ప్రమాదం అయితే పొంచి ఉందన్న విషయం నెహెమ్యాకి కూడా తెలుసు. వాళ్ళు ఏం చేయరు అంటలేదు, వాళ్ళు ఏం చేయగలరో ఏం చేయాలని ఆలోచనతో ఉన్నారు నెహెమ్యాకి తెలుసు. కాదు అంటున్నాడు, నేను పారిపోవడం కరెక్ట్ కాదు. పైగా ఇక్కడ నెహెమ్యా ఏం గ్రహించాడంటే అక్కడ ఆయన చెప్తున్నాడు, నెహెమ్యానే అంటున్నాడు, ఏమన్నాడంటే వాళ్ళు ఎలా ఎందుకు ప్లాన్ చేశారు, ఎందుకని దేవుని యొక్క మందిరంలో పారిపో, మందిరంలో వెళ్ళిపోతే వాళ్ళ మందిరంలోనికి రారు కాబట్టి నువ్వు సేఫ్గా ఉంటావు, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటావు అని వాళ్ళు ఎందుకు చెప్పారంటే, యాక్చువల్గా ఏంటంటే నెహెమ్యా కనుక అలా దేవుని యొక్క మందిరంకి వెళ్ళి ఉంటే నెహెమ్యా తప్పు చేసిన వాడు అవుతాడు. యాక్చువల్గా అలాగా మందిరంలోనికి నెహెమ్యా వెళ్ళకూడదు, నెహెమ్యా యాజకుడు కాదు కాబట్టి నెహెమ్యా వెళ్ళకూడదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే నెహెమ్యా వాలంటీర్గానే ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనుకో, దాన్ని ఎస్కేప్ అవ్వడానికి ఇదొక మంచి ఆలోచన అనుకోని నెహెమ్యాకి అలాంటి సలహా చెప్పి నెహెమ్యాని మిస్లీడ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. నెహెమ్యాని వాళ్ళు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. వాళ్ళు బేసిక్ ఏమన్నారంటే, నీ మంచి కోసం మేము చెప్తున్నావు, నువ్వు పని చేస్తే నువ్వు సేఫ్, వాళ్ళు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళిపోతావో వాళ్ళ మందిరంలోకి వాళ్ళు వచ్చే సాహసం వాళ్ళు చేయరు కాబట్టి నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు, నీకు ఇబ్బంది ఏమీ ఉండదు
అంటే రకంగా ఎలా చేస్తారంటే నెహెమ్యాకు వాళ్ళు ఎలాగా నెహెమ్యాకు అపోహ కలిగించే భ్రమ కలిగించే ప్రయత్నాలు చేశారంటే, నెహెమ్యా కనుక వాళ్ళు చెప్పినటువంటి మాటలు కనుక నిజంగా వివేచన జ్ఞానంతో ఆలోచించకపోతే, వాళ్ళు చెప్పింది నిజమేనేమో తన మంచి కోసమే చెప్పారేమో అనుకొని దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళేవాడు. వెళ్తే ఖచ్చితంగా నెహెమ్యా తప్పు చేసిన వాడు అవుతాడు. అప్పుడు ఆ తప్పును వాళ్ళు పట్టుకునేవాళ్ళు. అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏం ప్రయత్నం చేస్తారంటే, నెహెమ్యా ఏ రకం కూడా దొరకట్లేదు కాబట్టి ఏదో తప్పు నెహెమ్యాతో చేయించి దాంతో నిందించి ఆయన ఏదో చేసేసి కీడు చేసేసి లేదా ఆప్ చేసేసి ప్రాకారంలో ఆపేద్దాం అన్న పర్పస్తో వాళ్ళు ఇలా చేసే ప్రయత్నం చేశారు. అది కూడా నెహెమ్యాకు అర్థమైంది. అది కూడా నెహెమ్యాకు అర్థమయ్యి దాన్ని తప్పించే ప్రయత్నం చేస్తూ అక్కడ చూడండి లాస్ట్లో అక్కడ మరలా చూడండి ప్రార్థన చేస్తూ లాస్ట్లో ఆయన 14 చేయడానికి తెలుసా, కొంతమంది ప్రవక్తల గురించి మీద మారుతూ జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. దేవుని మరలా వాళ్ళు జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు. అంటే బేసిక్గా చెప్తున్నానంటే, ప్రభు వాళ్ళు ఎంతలాగా వాళ్ళు నా మీద కుట్ర పంటున్నారు, అది నువ్వు జ్ఞాపకము చేసుకో అంటే అర్థం ఏంటంటే, బేసిక్ ఎక్కడ కూడా నెహెమ్యా తాను ఏదో డీల్ చేసే ప్రయత్నం అయితే అక్కడ నెహెమ్యా చేయట్లేదు. నెహెమ్యా కానీ చాలా స్పష్టంగా అర్థమైంది, నెహెమ్యాకి ఇష్యూస్ అన్నీ అర్థమైనాయి. కానీ ఎక్కడ కూడా నెహెమ్యా పర్సనల్గా వెళ్ళిపోయి ఆయన ఏదో ఆయన సిట్యువేషన్ని తన చేతుల్లో తీసిన ప్రయత్నం చేయలేదు. ఆ నిజమైనటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఎవరెవరిలో పంచుందో కూడా నెహెమ్యాకి అన్నీ పక్కాగా తెలుసుంటే ఇంకొన ఆ సిట్యువేషన్ని తాను ఏదో చేయాలంటే చేయొచ్చు. ఎందుకంటే తన దగ్గర ఎవరెవరు ఏమేమి ప్లాన్ చేస్తుందో నెహెమ్యాకి తెలుసు కాబట్టి. కానీ ఇంకొన నెహెమ్యా ఏం చేశారు తెలుసా, నెహెమ్యా ఎక్కడ కూడా పరిస్థితిని తన చేతుల్లోనే తీసుకోకుండా అది దేవుని చేతుల్లో పెట్టాడు. అందుకంటున్నాడు ప్రభు జ్ఞాపకం చేసుకో అంటే అర్థం ఏంటంటే, నేనేం వాళ్ళ గురించి నేను చెడుగా చెప్పను, వాళ్ళు ఎంత ప్లాన్ చేస్తానని చెప్పేసి నేను వెళ్ళి యూదులకు కూడా నేను ఆ విషయం చెప్పను. నేను వాళ్ళకు కూడా ఇలా విషయం చెప్పి వాళ్ళని చెడ్డ చేయను. ఎందుకంటే నేను వాళ్ళు చెడ్డ వాళ్ళు కావచ్చు కానీ నేను అది కూడా చేయను. ఎందుకంటే అలా చేయడం వల్ల నాకు టైం వేస్ట్. కాబట్టి నేను ఆ పని కూడా నేను చేయను. కాకపోతే ఈ సిచ్యువేషన్ని వాళ్ళు ఎన్ని ప్లాన్స్ చేస్తారు కదా, అవన్నీ కూడా నేను నీ చేతిలో పెట్టేస్తున్నాను. నువ్వు ఎలా వ్యవహరిస్తావో, నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు అలాగనే డీల్ చేయి అని దేవుని చేతిలో పెట్టేశాడు. తర్వాత చదవండి, 15 చదవండి. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. చూడండి ఇక్కడ చూడండి, ఈ ప్రకారముగా ప్రాకారం కట్టడం సమాప్తం. ఎలాగ ఈ ప్రకారం ఎలాగా? ఎంత శ్రమల్లో, ఎంత ఇబ్బందుల్లో, ఎంత వ్యతిరేకతలో కూడా ప్రాకారము ఈ విధంగా కట్టబడింది, ముగించబడింది. అది ఒకసారి ఆలోచించండి. అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కార్యము నెరవేరిందని కాదు, అన్ని వ్యతిరేకతలు ఉన్నా సరే పని ముగించబడింది అంటాను. చూడండి, అందుకే అంటాను కొన్నిసార్లు మనము వ్యతిరేకతను పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. మనం వ్యతిరేకత నిజంగా సీరియస్ అయినా సరే నువ్వు మనుషుల్ని పెద్ద సీరియస్గా తీసుకునే అవసరం లేదు. నువ్వు వాళ్ళతో నువ్వు డీల్ అవసరం కూడా లేదు. నిజంగా కనుక వాళ్ళు ఏదైనా కీడు చేయాలనుకుంటే నువ్వు వాళ్ళతో డీల్ అవసరం కూడా లేదు. నువ్వు నీ చేతులు బలపరచుకో. నీ ముందు ఏదైతే దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఎందుకంటే శ్రమలు వచ్చినాయి కాబట్టి నీ ఉద్దేశం ఏం ఆగిపోదు. ఎందుకంటే నువ్వు దేవుడు నీ మనసులో పెట్టినట్టు ఉద్దేశం నెరవేరాలంటే నీ కష్టాలు రాకుంటే జరుగుతుందని కాదు. అందుకు అది అలా ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు కష్టాలు లేనటువంటి సిచ్యువేషన్ నెరవేరుతాయని కాదు. దేవుని యొక్క ఉద్దేశాలు అంటే కష్టాల్లో సైతం నెరవేర్చబడతాయి. ఎప్పుడంటే ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి వాళ్ళు ఎవరి జీవితంలో కార్యం జరగాలనుకుంటా మనము గనక నెహెమ్యాలాగా వేచిన జ్ఞానంతో ఆలోచిస్తూ శత్రు మీద మనసు పెట్టకుండా మన ఉద్దేశం మీద కనుక మనము గురి నిలుపుకుంటే కష్టాల్లో కూడా ప్రాకారం కట్టబడిందంటే అర్థం ఏంటంటే, మన కష్టాలు వచ్చినంత మాత్రమున కొన్ని కార్యాలు ఆగిపోతాయి, నష్టపోతామనేమీ కాదు. అప్పుడు శత్రువు వచ్చి వ్యతిరేకిస్తున్నా సరే నీ పని ఆగదన్నప్పుడు దేవుడు నీ చేతులను బలపరిచి తన ఉద్దేశాలు నెరవేరుస్తాడు అనుకున్నప్పుడు నేను అంటాను, ఇది నీకు ముందే తెలిస్తే, పని అలాగే ఆగదని నీకు ముందే తెలిస్తే అప్పుడు నువ్వు శత్రువు మీద ఎందుకు నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు? ఒక శత్రువు లేకపోతేనే పని అవుతుంది అనుకుంటే అప్పుడు నువ్వు శత్రువు మీద నువ్వు మనసు పెట్టాలి. కానీ యాక్చువల్గా నువ్వు నీ బలముతో నీ శక్తితో నువ్వు డీల్ చేయవు, నీ శక్తితో నువ్వు కట్టవు, నీ బలముతో నువ్వు ప్రాకారాలు కట్టవు. అలాగనే నీ బలముతో నీ శక్తితో కూడా శత్రువు యొక్క నోరును మూయించువు. వారి కుట్ర నువ్వు జయించేది కూడా నీ బలముతో నీ శక్తితో కూడా కాదు. అది ఇటు ప్రాకారము నీ బలంతో నువ్వు కట్టలేవు, అలాగే వ్యతిరేకతను కూడా నీ భౌతికమైన బలముతో నువ్వు జయించలేవు. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు సమస్యల మీద మైండ్ పెట్టడం మానేసి ఉద్దేశాల మీద దేవుని మీద మనసు పెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే వ్యతిరేకత ఏమీ లేకపోతేనే కార్యాలు నెరవేరుతాయని కాదు. నువ్వు గురి కరెక్ట్గా నిలుపుకొని నెహెమ్యాలాగా వివేచన జ్ఞానంతో ఉంటే ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. అందుకే చూడండి బైబిల్లో చూస్తే ఈ ప్రకారంగా అంటున్నాం అంటే అర్థం ఏంటంటే ఇలాంటి సిట్యువేషన్స్లో కూడా ప్రాకారం కట్టబడింది. అప్పుడు అర్థం ఏంటంటే వ్యతిరేకతల్లో కూడా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి.
మనం కరెక్ట్గా కనుక ఆలోచించి గురి నిలుపుకోగలిగితే, ఇలా శత్రువులు మనుషుల గురించో లేదా పరిస్థితుల గురించి ఆలోచించకుండా గురిని కనుక నిలుపుకొని అన్నసరి విషయాలు టైం వేస్ట్ చేయకుండా కనుక ఉండగలిగితే ఉద్దేశం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ ప్రాకారం కట్టబడిన బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, ఈ ప్రకారంగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమైన. గమనించండి, 52 రోజుల ప్రాకారం కట్టబడిందంట. కానీ ఒకసారి మొదటి అధ్యాయంలోకి వెళ్ళి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నెహెమ్యా సుమారుగా 4 నెలల పాటు ప్రార్థన చేశాడని బైబిల్ మనం చూస్తాం. నెహెమ్యా 4 నెలల పాటు ప్రార్థన చేశాడు. ప్రాకారం ఎన్ని రోజులు కట్టబడింది చెప్పండి? 52 రోజులు అంట. అంటే రకంగా చెప్పాలంటే అంత పెద్ద ప్రాకారం 52 రోజులు ఎలా కట్టబడిందండి? పైగా వ్యతిరేకతలో కూడా ఎలా జరిగింది? అంత ఫాస్ట్గా ఎలా వెళ్ళిపోయింది వర్క్? అంత ఫాస్ట్గా ఎలా జరిగిందంటే అది మనుషుల యొక్క శక్తి సామర్థ్యాల వల్ల వెళ్ళినటువంటి కార్యము కాదు. ఇది దేవుని యొక్క బలముతో జరిగినటువంటి ఒక కార్యము. ఇప్పుడు అందుకని మీరు గమనిస్తే ఇక్కడ ఏం జరిగింది తెలుసా? 4 నెలలు ప్రార్థన చేశాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ప్రాకారం కట్టబడ్డానికిను ప్రార్థనకి సంబంధం ఖచ్చితంగా ఉంది. ప్రార్థన ఊరినేదో ఏమి చేయలేక ప్రార్థన చేశాడు నెహెమ్యాని కాదు. ప్రార్థనకి ఎఫెక్ట్ ఇక్కడ కనబడింది. ప్రార్థన అంటే ఓ రకంగా చెప్పాలంటే నెహెమ్యా ఆత్మీయంగా పోరాడాడు. ఆత్మీయంగా ప్రార్థనలో పోరాడాడు కాబట్టి భౌతికంగా పెద్దగా కష్టపడకుండానే పని అయిపోయింది. ఏది ఎక్కువసేపు పట్టిందండి అని అడిగితే ప్రాకారం కట్టబడి ఎక్కువసేపు అవ్వలేదు, ప్రార్థన ఎక్కువ టైం చేశాడు. అంటే అర్థం ఏంటంటే అది కనుక అంతసేపు ప్రార్థన చేయగలిగాడు, అంతసేపు సిద్ధపడ్డాడు కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా అయిపోయింది. వ్యతిరేకతలో కూడా అంత తక్కువ టైంలో అయిపోయింది ఈజీగా. అంత ఈజీగా ఎందుకైందండి అంటే ప్రాకారం అంత చిన్న పని ఏమీ కాదు. ఎందుకంటే చూడండి, మనం ఒకసారి వెనక్కి ఆలోచన చేస్తే ఇదంత ప్రాముఖ్యమైన పని అంటే సుమారుగా అది ప్రాకారం పడగొట్టబడిన తర్వాత సుమారుగా 100 సంవత్సరాల తర్వాత ప్రాకారం కట్టబడడం స్టార్ట్ అయింది. ఎందుకంటే దేవుడు చెప్పి చూస్తారు 70 సంవత్సరాల తర్వాత మీరు తిరిగి వస్తారన్నాడు. 70 సంవత్సరాల తర్వాత కొంతకాలం తర్వాత తిరిగి వచ్చారు. కానీ ఒక్కొక్కరుగా కొంతమంది అలాగా గుంపులుగా వచ్చారు. కానీ అలా వచ్చిన తర్వాత ఎప్పుడుకో ఎజ్రా అనే వ్యక్తి వచ్చాడు, ఆయన మందిరాన్ని కట్టాడు. కానీ ప్రాకారం ఇంకా కట్టబడలేదు. అంటే సుమారుగా చూసుకుంటే 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చారంటే వచ్చిన కొంతకాలం తర్వాత మందిరం కట్టారు వాళ్ళు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ప్రాకారం కట్టబడింది నెహెమ్యా హయాంలో. అంటే సుమారుగా చూసుకుంటే 100 సంవత్సరాల తర్వాతనే పడిపోయిన ప్రాకారము 100 సంవత్సరాల తర్వాతనే మరలా తిరిగి పునరుద్ధరించబడింది, తిరిగి కట్టబడింది ప్రాకారం. 100 సంవత్సరాలు ఎవరు ఆలోచించలేదు. నెహెమ్యా అందరికి ఎవరు ఆలోచించలేదు, ప్రాకారం గురించి ఎవరు ఆలోచించలేదు. 100 సంవత్సరాలు నిర్మానుష్యంగా పడినటువంటి ఒక కార్యం 52 రోజులు ఎలా అయిపోయింది? పడిపోయి అలా 100 సంవత్సరాలు అలా పడి ఉంది. అలాగా 100 సంవత్సరాలు అంత డ్యామేజ్, అంత కాలము వ్యర్థముగా పడినటువంటి కార్యము 52 రోజుల్లో ఎలా అయిపోయింది? ఒకసారి ఆలోచించండి. 52 రోజులు ఎలా అయిపోయి ఉంటుంది? అంతకాలము అలా ఉన్నటువంటి కార్యము, నిర్మానుషం ఉన్న కార్యము 52 రోజుల్లో అయిపోయిందా? అలానే ఇదేం చిన్న పని కాదు. ఇది చాలా కాలం పట్టేది. కానీ నెహెమ్యా యొక్క దూరదృష్టి, వివేచన జ్ఞానము, సంకల్ప బలము, ఆత్మీయంగా దాన్ని వ్యవహరించిన విధానము ఇవన్నీ సమకూడి కాబట్టి 100 సంవత్సరాల్లో అయినా సరే అలా పడినటువంటి ఒక ప్రాకారం సింపుల్గా 52 రోజుల్లో కట్టేశాడు. నెహెమ్యా హయాంలో కట్టబడింది అది. ఎంతమంది చాలామంది వచ్చారు, కానీ ఎందుకు కట్టబడలేదండి అంటే నేను ఎవరు కూడా నెహెమ్యా చూసినట్లు ఎవరు ప్రాకారాలు చూడలేదు. అందరూ బహుశా ఏమనుకుంటూ ఉంటారంటే ఎవరో రుచి కడితే బాగున్ను అని బహుశా అనుకున్నారేమో కొంతమంది. లేదంటే బహుశా మన వల్ల ఏమవుతుందిలే అనుకున్నారేమో. లేదా ప్రార్థన చేద్దాంలే చూద్దాంలే అని అనుకున్నారేమో. లేదంటే ఎవరన్నా వచ్చి కడితే బాగుండలే అని ఆశపడ్డారేమో బహుశా. కానీ ఎవరు నెహెమ్యాలాగా అంత భారంతో బాధ్యతతో దాన్ని తీసుకోలేదు, అంత పర్సనల్గా ఎవరు దాన్ని తీసుకోలేదు. అది ప్రజల యొక్క పని అయినా సరే తన పనిలాగా తీసుకున్నాడు, అలా భావించాడు. సుమారు 4 నెలలు ప్రార్థనే చేశాడు నెహెమ్యా దాని గురించి. అన్నీ బాగుండి రాజభవన్ ఉంటూ కూడా 4 నెలలు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి నెహెమ్యా. రాజుతో జ్ఞానంగా మాట్లాడాడు, సరైన టైం చూసుకున్నాడు, జ్ఞానంగా మాట్లాడాడు, అవసరం సపోర్ట్ తీసుకున్నాడు, ఇప్పుడు కట్టాడు. ఎవరు కూడా అంతకుముందు నెహెమ్యాలాగా ఆలోచించలేదు. అందుకని అంతకాలం పడి ఉంది. ఒకసారి నెహెమ్యా వచ్చి కరెక్ట్గా ఆలోచించాడు కాబట్టి ప్రాకారాలు 52 రోజులు ఈజీ కట్టబడింది. అన్ని సంవత్సరాలు పడినటువంటిది 52 రోజులు పునరుద్ధరించబడింది, తిరిగి సమకూర్చబడింది, రిస్టోర్ అయ్యింది. సింపుల్గా ఎలా జరిగిందంటే నెహెమ్యా వల్ల మాత్రమే అది జరిగింది, దేవుని యొక్క సపోర్ట్తో. ఆ తర్వాత చదవండి, 16వ వచనం చదవండి. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ ఉండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును
వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొండ్రి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరేక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకుని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమును నుండెదమని ప్రమాణము చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపాను. చూడండి, ఇంకా మళ్ళీ పత్రికల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. పత్రికలు పంపారని అక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ ఒకసారి చూడండి, 16 నేను చదువుతాను చూడండి. మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు, అంటే ప్రాకారాలు కట్టబడి విన్నప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఎందుకంటే ఈ పని మా దేవుని వల్ల జరిగినదని వారు తెలుసుకునిరి. చూసారా, ప్రజలు అన్యులు భయపడ్డారంట. ఈ ప్రాకారం కట్టబడిన తర్వాత ఇప్పుడు వీళ్ళు కట్టబడినప్పుడు వీళ్ళు సేఫ్గా ఉంటారు, సెక్యూర్గా ఉంటారు అని కాదు భయపడింది. వాళ్ళు ఎందుకు భయపడ్డారంటే, వాళ్ళు భయపడక రీజన్ ఏంటంటే, వాళ్ళు అంత ఈజీగా 52 రోజుల ప్రాకారాన్ని, అంత పెద్ద ప్రాకారాన్ని వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్తో, మనుషుల యొక్క సపోర్ట్తో, ఎంత వ్యతిరేకతలో వాళ్ళు 52 రోజులు ఎలా కంప్లీట్ చేసేసారు. అది అన్యులు ఆలోచించినప్పుడు వాళ్ళకి అర్థం ఏంటంటే, అది శక్తి చేత కానీ బలం చేత కానీ అయితే ఇది అవదు, మనుషుల వల్ల అయితే ఇది సాధ్యం కాదు ఇది అని అర్థమైనప్పుడు, ప్రాకారాలు కట్టబడిన విధానం చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఖచ్చితంగా దేని వల్ల జరిగింది. అప్పుడు వాళ్ళు భయపడ్డారంట. అంటే అర్థం ఏంటంటే దేవుడు వారి పక్షాన ఉన్నాడన్న విషయము అర్థమయ్యి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థమైంది. ఎందుకంటే క్లియర్గా వాళ్ళు నెహెమ్యా వెనకాల దేవుని కష్టాన్ని చూశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నెహెమ్యాని పొగడొచ్చు కదా, వాళ్ళు నెహెమ్యాని పొగడొచ్చుగా. నెహెమ్యా వల్ల అయ్యిందండి, నెహెమ్యా లాంటి వ్యక్తి సరిగ్గా ప్లాన్ చేసుకుని వచ్చాడండి, భలే ప్లాన్ చేశాడండి, 52 రోజుల్లో భలే అవగొట్టాడండి, ఎంత పెద్ద మేధావి నెహెమ్యా అనొచ్చు. కానీ ఇందులో గొప్ప విషయం ఏంటో తెలుసా, వాళ్ళు నెహెమ్యాని కూడా చూడలేదు, వాళ్ళు దేవుని చూశారు. ఈ రోజుల్లో గొప్పసాలా చేస్తే మనం నెహెమ్యాని చూస్తాం, నెహెమ్యాని పొగుడుతాం. అందులో ఉన్న ప్రాబ్లం అంటే, నువ్వు నెహెమ్యాని చూస్తే నువ్వు దేవుని చూడకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టే, నువ్వు కృష్ణ ఉండొచ్చు. నెహెమ్యా లాంటి వాళ్ళు కనుక ప్రాకారం కడితే నువ్వు మనిషిని గౌరవించాలి, మెచ్చుకోవచ్చు, అందులో డౌట్ లేదు. అలా నెహెమ్యా లాంటి పక్కన పడేయాలి, పెద్దగా లైట్ తీసుకోవాలని చెప్పట్లేదు, వాళ్ళని గౌరవించాలి ఖచ్చితంగా, నేను కాదంటలేదు. కానీ ఏమన్నానంటే, నువ్వు కేవలం అదేదో మనుషుల యొక్క టాలెంట్ వల్ల జరిగిపోయిందని అనుకుంటే మాత్రం అది భ్రమ. నేమంటే తెలుసా, కొన్నిసార్లు దేవుడు కార్యం జరిగించినప్పుడు మనుషులంగా, ఈవెన్ క్రిస్టియన్స్ మనమైనా సరే, అందులోనే సరే, కొన్నిసార్లు అది మనిషి గొప్పతనం అనుకొని మనిషిని మనం చూస్తాం తప్ప అందులో మనం దేవుణ్ణి చూడలేకపోతున్నాం. అంటే యాక్చువల్గా అక్కడ మనం ఎప్పుడైతే అలాగా నువ్వు మనిషిని చూడు, మనిషి వల్ల జరిగింది కాబట్టి మనిషిని గౌరవించడం మెచ్చుకో మంచిదే కాదంటలేదు. కానీ నువ్వు అక్కడితో నువ్వు ఆగిపోయి నువ్వు వెనకాల దేవుని చూడలేకపోతే నువ్వు యాజ్ ఎ బిల్ వరకు నువ్వు ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే చాలా సందర్భంలో ఒక పని అయినప్పుడు, ఒక పనిని నిజంగా ఒక వ్యక్తి ద్వారా నెరవేర్చబడినప్పుడు దురాత్మ సమూహాలకి క్లియర్ తెలుస్తుంది, దేవుని సమూహాలకు క్లియర్ తెలుసు. ఏంటంటే అది మనిషి వల్ల అయ్యింది కాదు, దేవుని వల్ల అయ్యింది. దురాత్మలు గుర్తుపడతాయి ఆ విషయాన్ని, దురాత్మలు గ్రహిస్తాయి. పరలోకంలో దేవుని యొక్క సమూహంకి అర్థమవుతుంది ఇది ఎవరో మనిషి వల్ల అయ్యింది కాదు, నెహెమ్యా వల్ల మాత్రం అయ్యింది కాదు, ఇది ఖచ్చితంగా దేవుని వల్ల అయ్యింది. అది పరలోక సమూహానికి అర్థమవుతుంది, దురాత్మ సమూహానికి అర్థమవుతుంది. కానీ చాలా సందర్భాలు క్రిస్టియన్స్కి అర్థం కాదు. ఏదైనా ఒక మంచిగా, ఏదైనా గొప్పగా, ఏదైనా కార్యం బెనిఫిషియల్గా ఏదైనా జరిగితే మనం మనిషిని చూసే మనిషి యొక్క టాలెంట్ అంటాం, కానీ దాని వెనకాల బహుశా దేవుడు ఉన్నాడేమో అని మనం చూడలేకపోతుంటాం. మనం ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా చెప్పండి, నువ్వు ఫెయిల్ అయినట్టు, నెహెమ్యా ఫెయిల్ అయినట్టు కాదు, అక్కడ నెహెమ్యా ఫెయిల్ అయినట్టు కాదు, నువ్వు ఫెయిల్ అయినట్టు. దాన్ని చూడలేకపోతే ఇక్కడ అన్యులు చూశారు, అన్యులు చూసి వెంటనే వాళ్ళకి భయం వేస్తుంది. అంటే ఈ జనముతో మనం పెట్టుకుంటే మనకు ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళు ఇది జరిగింది. ఆ తర్వాత చూడండి, అక్కడ మనం చూస్తే మరలా పత్రిక గురించి అక్కడ మనం చూస్తున్నాం, మరలా పత్రికలు పంపారంట. స్పెసిఫిక్గా ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. అయితే చూడండి 18వ వచనంలో అక్కడ నేను ఒక చూడండి 4 నేను చదువుతాను చూడండి. యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి, వారు నా ఎదుట అతని గుణాతిశయమును గూర్చి మాటలాడుచు వచ్చిరి. ఇక్కడ చూడండి పైన ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి చూడండి, మనకి పేరు ఇంపార్టెంట్ కాదు కాబట్టి జస్ట్ చెప్పేస్తాను. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ మరలా పత్రిక వచ్చింది, ఏమనంటే ఆ వ్యక్తి చాలా చాలా మంచోడని పత్రికలు వచ్చినాయి. కొంతమంది యూదులు కూడా నెహెమ్యా దగ్గరికి వచ్చి ఆ విషయం మాట్లాడుతున్నారు, ఆ వ్యక్తి చాలా చాలా మంచోడు. అక్కడ చూడండి, ఆ వ్యక్తికి గుణాతిశయములను గూర్చి మాట్లాడుతూ వచ్చిరి. కొంతమంది అంట యూదులు వచ్చి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఆ వ్యక్తి చాలా మంచోడు అని ఒక వ్యక్తి గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ప్రాబ్లం ఏంటో తెలుసా, వ్యక్తి గురించి మనుషులు గొప్పగా మాట్లాడుతున్నారు, కానీ యాక్చువల్గా బైబిల్లో చూడండి మనం చూస్తే
మాట్లాడుచూ వచ్చిరి 19:2 చూస్తే, నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసి నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలో పంపించండి. ఇక్కడ ఎవరైతే నెహెమ్యాని భయపెట్టాలని పత్రిక పంపాడో ఆ వ్యక్తి గురించి ప్రజలు ఏమన్నారు తెలుసా? కామన్ పీపుల్ అంటే నెహెమ్యా కాదు, ఒక సాధారణమైన వ్యక్తులు. అంటే యూదుల్లోనే పెద్దగా వివేచన జ్ఞానం లేకుండా, పెద్దగా ఆత్మీయత లేకుండా ఆలోచించేటువంటి వారికి కావాల్సిన విధానం ఎలా ఉంటుందో చెప్తున్నాను. వాళ్ళ వ్యక్తిని చూసి వ్యక్తి చాలా మంచోడు, గుణాతిశయములను మాత్రమే చూసి అంటున్నారు, ఆ వ్యక్తి చాలా మంచోడు అని నెహెమ్యా దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి గురించి నెహెమ్యా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. నెహెమ్యా దగ్గరికి వచ్చి ఆలోచించండి. కానీ నెహెమ్యా తెలిసిన విషయం ఏంటి తెలుసా? నెహెమ్యా ఏవైతే వ్యక్తి గురించి అయితే కొంతమంది యూదులు పొగుడుతూ మాట్లాడుతూ ఆ వ్యక్తి చాలా మంచోడు పొగుడుతున్నారో, ఆ వ్యక్తి ఒరిజినల్ ఎలా అంటాడో నెహెమ్యాకి తెలిసింది, కానీ ప్రజలకు ఆ విషయము తెలియదు. అక్కడ నెహెమ్యా యొక్క స్పెషాలిటీని ఒకసారి ఆలోచించండి. ఒక సాధారణమైన వ్యక్తులకి అర్థం కాని ఒక విషయము నెహెమ్యాకి ఇక్కడ అర్థమైంది. ఒక వ్యక్తి పత్రిక పంపించాడంట. దేనికి పంపించాడు? నెహెమ్యాని బెదిరించడానికి పంపించాడు. కానీ ఆ సిచ్యువేషన్ అలాగ అర్థమైంది ప్రజలకి. సామాన్యమైనటువంటి మానవులకు వాళ్ళు యూదులకి అది అర్థం కాలేదు. వాళ్ళ వ్యక్తి చాలా మంచోడు అంటున్నారు. వాళ్ళు నెహెమ్యా దగ్గరకు వచ్చే విషయం చెప్తున్నారు. నెహెమ్యా దగ్గరకు వచ్చి చెప్తుంటే ఆ వ్యక్తి చాలా మంచోడు అని చెప్తున్నారు. కానీ నెహెమ్యాకి యాక్చువల్ ఒరిజినల్గా ఏంటో ఆ వ్యక్తి గురించి నెహెమ్యా వివేచన జ్ఞానం ద్వారా నెహెమ్యాకి ఆ విషయం ఆల్రెడీ తెలిసింది. అంతే నెహెమ్యా కూడా ఏవో కొన్ని విషయాలు చెప్పాడు వాళ్ళకి. ఆ విషయాలు తీసుకెళ్ళి వాళ్ళు వెళ్ళి ఆ వ్యక్తికి కూడా వాళ్ళు చెప్పారు, నువ్వు నెహెమ్యాకి అంటున్నాడు అని బహుశా చెప్పారు వాళ్ళు, నువ్వు చెడ్డడు అంటున్నారని. ఇప్పుడు చూడండి, వాళ్ళు చెప్పారు కాబట్టి నెహెమ్యా తెలిసిన సరే నెహెమ్యా భయపడరు. అక్కడ ఆ వ్యక్తి ఎలా అంటాడో నెహెమ్యా ఖచ్చితంగా తనకు తెలిసిన విషయాన్ని వ్యక్తపరిచాడు నెహెమ్యా. దాన్ని కూడా తీసుకెళ్ళి చెప్పారు. ఇక్కడ చూడండి ఒకసారి సిచ్యువేషన్ అలానే చెప్తున్నాను. కొంతమంది వచ్చి నెహెమ్యా దగ్గరికి వచ్చి యూదులు వచ్చి ఒక వ్యక్తికి మాట్లాడితే వ్యక్తి చాలా మంచోడండి, పత్రిక పంపాడు చూసారు, వ్యక్తి చాలా మంచోడు అంటున్నారు. కానీ నెహెమ్యా తెలిసిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఎందుకు పత్రిక పంపాడంటే నన్ను బెదిరించడానికి పత్రికను పంపాడు. అప్పుడు నన్ను బెదిరించడానికి వ్యక్తి పత్రిక పంపితే ఆ వ్యక్తి మంచోడని వీళ్ళు అలాగనా అనుకుంటున్నారు. సో నెహెమ్యాకి అయితే అనిపించింది అది కూడా ఆ వ్యక్తి గురించి బహుశా నెహెమ్యా చెప్పాడు. అది వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఆ విషయాన్ని చెప్పారని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ విషయం మనం తెలుసుకోవాలి ఏంటంటే యాక్చువల్గా ఆ వ్యక్తి ఎలా అంటాడో నెహెమ్యాకి అర్థం, కానీ ప్రజలకు అర్థము కాలేదు. అందుకని ప్రజలు పొగుడుతున్నారు ఆ వ్యక్తిని. ఇప్పుడు నెహెమ్యాకి ఆ విషయం అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ చెప్తాను చూడండి, ఇక్కడ నెహెమ్యాకి అర్థమైంది కదా. అప్పుడు ఆ వ్యక్తి మీద మంచి అభిప్రాయం కలిగి భ్రమలో బ్రతున్నటువంటి వారికి ఆ విషయాన్ని చెప్పి, లేదా వ్యక్తి ఎలా అంటాడు అని బలవంతంగా వీళ్ళకి ఆలోచన మార్చే ప్రయత్నం నెహెమ్యా చేశాడా? చేయలేదు. నెహెమ్యా పని చేయలేదు. నెహెమ్యాకి తనకి ఏం తెలుసో దాన్ని చెప్పాడు అంతే. లేదు మీకు తెలియదు, నేను చెప్తాను కరెక్ట్, మీరు నా మాట నమ్మండి, నేను ఎంతవరకు నిలబడి నేను ఎంత పని చేశాను, మీరు నా మాట నమ్మాలి, ఆ వ్యక్తి మాట నమ్మకూడదు అని అలాగనా తను ఏదైతే అభిప్రాయం కలిగి ఉన్నాడో దాన్ని బలవంతంగా వీళ్ళ మీద నెహెమ్యా రుద్దలేదు. నెహెమ్యా మీరు నా వైపు వచ్చేయాలి, ఎందుకంటే నేను ఇదంతా చేశాను అని చెప్పేసి నెహెమ్యా ఎక్కడో కూడా వాళ్ళని ఏ రకం కూడా వాళ్ళని బలవంతం చేయలేదు నెహెమ్యా. అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. కానీ నెహెమ్యా ఎలా ఉన్నాడంటే యాక్చువల్ ఏంటో విషయం అంటే నాకు తెలుసు అనుకున్నాడు, అది నాకు చాలు, నేను అనుకుంది కరెక్ట్ కాదని ఇప్పుడు అవసరం నాకు లేదు, ఎదుటో నేను కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు, నాకు విషయం యాక్చువల్ నాకు తెలుసు, మీకు తెలియదు కాబట్టి మీరు అలాగనే ఉండండి, నేను మీకు చెప్పాను, మీ అభిప్రాయం మార్చుకోలేదు, అది మీ ఇష్టం, కానీ ఇష్యూ అయితే ఏంటో నాకు బాగా తెలుసు అని ఇక్కడ నెహెమ్యా మంచిగా ఒక చెడ్డ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడుతున్న వారికి తన అభిప్రాయాన్ని అక్కడ చెప్పిన బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, అంతట్లో చూడండి, ఒక విషయం అర్థం చేసుకోండి. ఇక్కడ బేసిక్గా నెహెమ్యా జీవితంలో ఇక్కడ యాక్టివ్గా మనం ఒకటి చూస్తే ఏంటంటే వివేచన జ్ఞానం చూస్తాం. నెహెమ్యా అందరిలా కాకుండా చాలా లోతుగా ఆలోచించాడు. లోతుగా ఆలోచించాడు నెహెమ్యా. ఆ లోతుగా ఆలోచించేటప్పుడు కూడా నెహెమ్యా ఎక్కడో కూడా స్వార్థంగానో లేదంటే ఏదో శరీర సంబంధంగా లోతుగా ఆలోచించినటువంటి వ్యక్తి కాదు. శరీర సంబంధంగా ఆలోచించలేక నెహెమ్యా ఆత్మీయంగా ఆలోచించడం అంటాను. శరీర సంబంధంగా ఆలోచించుంటే తెలివిగలడండి అనాలి నెహెమ్యాని. నెహెమ్యా తెలివిగా ఆలోచించలేదు, ఆత్మీయంగా ఆలోచించాడు. అందుకని దానికి వివేచన జ్ఞానం అని పేరు పెడుతున్నాం మనం. నెహెమ్యా ఎలాగున్నా ఆలోచించాడు. ఎన్ని రకాలుగా శత్రువులు కుట్ర పన్ని పైకి ఒకలాగా చూపిస్తూ లోపల ఇంకోటి పెట్టుకొని ప్లాన్ చేస్తున్నా సరే నెహెమ్యా ఎక్కడో కూడా దాన్ని గుడ్డిగా వెళ్ళిపోకుండా దాన్ని గ్రహించి అర్థం చేసుకొని తన్నును తాను బలపరుచుకున్నాడు. ఆమె ప్లాన్ నాకు అర్థమైపోయిందని చెప్పేసి అందరికి వెళ్ళి చెప్పలేదు, అందరి దగ్గర వాళ్ళ గురించి బ్యాడ్ చేయలేదు, అందరికీ అలా విషయం చెప్పలేదు. తనకేదో తెలుసు అనుకున్నాడో అక్కడితో దాన్ని అలాగన పెట్టుకొని ఏ పర్పస్ అయితే ముందుకెళ్దాం అనుకున్నాడో ఆ పర్పస్ నెరవేర్చుకుంటూ నెహెమ్యా ముందుకెళ్ళిపోయాడు. అలాగున్న శ్రమల్లో సైతం ప్రాకారాన్ని కట్టాడు. బేసిక్గా ఇందులో ఎక్కువగా యాక్టివ్గా నెహెమ్యా ఈ ప్రాకారాలు కట్టబడ్డానికి నెరవేర్చడానికి
ఇలాగన ప్రాకారం కట్టబడిందని మనం చూసారా? అది ఎలాగంటే అది దేవుని యొక్క సహాయమే. కానీ ఇందులో నెహెమ్యా యొక్క ఆలోచన విధానం, ఇంకో రకంగా నెహెమ్యా యొక్క వివేచన జ్ఞానం ఎంత పనిచేస్తుంది చూడండి. శత్రువు పైకి ఒకలాగా చూపించాడు, కానీ యాక్చువల్ ఇంకోటి ఆలోచన చేశాడు. కానీ అవన్నీ నెహెమ్యా తెలుసుకోగలిగాడు కాబట్టి సమర్థవంతంగా ప్రాకారాలను ఈజీగా 52 రోజుల్లో ప్రాకారాలను కట్టగలిగాడు. అందుకని వివేచన జ్ఞానం మనకంతా అవసరం అంట. ఎందుకని? మనిషి ఎలాంటోడో తెలుసుకోవడం కోసం కాదు, సిచ్యువేషన్ ఎలాంటిది మాత్రమే తెలుసుకోవడానికి. నేను మనుషులు తెలుసుకోవడం చెప్పట్లేదు. చాలా సందర్భాలు మనం కొన్నిసార్లు ఇలా చెప్పినప్పుడు మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే మన మనుషుల గురించి ఏమనుకొని వివేచనగా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు చెప్పిన నమ్మనండి, నేను లోతుగా ప్రతిదీ ఆలోచిస్తానండి అని బహుశా మీరు అనుకుంటారేమో. నేను అలాగన్నా శరీర సంబంధంగా సస్పీషియస్గా అనుమానాస్పదంగా ప్రతిదాన్ని పట్టుకోమని నేను చెప్పట్లేదు. అదే శరీర సంబంధం అవుతుంది. అది దానివల్ల నీకు నష్టం. యాక్చువల్గా నన్ను అడిగితే నువ్వు ప్రతిదీ ఏదో ఇలా అన్నారండి, ఎందుకన్నారు తెలియదండి, ప్రజలు చెప్పారండి, కానీ నవ్వుతూ చెప్పారండి, దాని వెనకాల మీనింగ్ ఏముందో, ఇలా ప్రతిదాన్ని కనుక మీరు అలా ఆలోచించారంటే నంటాను నష్టపోయేది మీరే. ఎందుకంటే మీకు యాక్చువల్గా నంటాను చాలా గుడ్డితనం మీకు కలుగుతుంది. వరంగా నన్ను అడిగితే ఇంకా డైవర్స్ అంటాను. నన్ను అడిగితే వివేచన అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏది నీకు మేలు చేస్తే ఏది మేలు చేదో నువ్వు తెలుసుకోగలగటం. అంతేకాని మనుషులు ఎలా అంటాడో నువ్వు అర్థం చేసుకోవడానికి, మనిషిని తెలుసుకోవడానికి కాదు. నీ ఉద్దేశాన్ని, దేవుడు నీ ముందు నిలిపిన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి వివేచన జ్ఞానం మనకు అవసరం అంటాను. సడన్గా ఈరోజు అది వాక్యం ఉన్న సంగతి ఈరోజు వచ్చేది. అది దానికి వాక్య జ్ఞానం చాలా అవసరం, దానికి ఆత్మీయత చాలా అవసరం. అంటే గ్రాడ్యువల్ నీకు తెలియకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చాలా మారిపోవాలి. ఎంత మారిపోవాలంటే నువ్వు మనిషి చెడ్డడైనా మంచిడైనా ఒకేలా ట్రీట్ చేయగలిగేటువంటి కెపాసిటీ నీకు ఉండాలి. ఇవన్నీ నువ్వు అలా చాలా చాలా దాటుకొని ముందుకెళ్తే అప్పుడు వివేచన నీకు పనిచేస్తుంది. నీకు ఫస్ట్ వివేచన నీకు రాదు. ఫస్ట్ వివేచన జ్ఞానం పనిచేస్తే తర్వాత మనుషులతో నువ్వు ఎలా డీల్ చేయాలి నేర్చుకుంటాను కాదు. ఫస్ట్ మనుషులతో ఎలా డీల్ చేయాలి నేర్చుకోవాలి. మనిషి చెడ్డడైనా మంచుడన్నా నువ్వు చక్కగా ప్రేమించగలగాలి, వాళ్ళతో మంచిగా మాడగలగాలి, ఫ్రీగా ఉండగలగాలి, మంచి నువ్వు కోరగలగాలి. అవన్నీ నువ్వుకుంటే గ్రాడ్యువల్గా తర్వాత ఎప్పుడు కొన్ని వివేచనగానే పనిచేస్తుంది. వివేచన అంటే ఆత్మీయతలో ఫస్ట్ స్టెప్ కాదు, నన్ను అడిగితే అది లాస్ట్ స్టెప్ అంటాను. దీనికి చాలా మెచ్యూరిటీ కావాలంటాను. అందుకనే నువ్వు జస్ట్ ఈరోజు రక్షణ పొందేసావు కాబట్టి నీకు వివేచన జ్ఞానం పనిచేసేది, అదిలాగనా పనిచేయదు. వివేచన అనుకుంటున్నది నన్ను అడిగితే అది చాలా నువ్వు చాలా ఆత్మీయంగా మెచ్యూర్ అయిన తర్వాత ఎదిగిన తర్వాత ఎప్పుడుకో నీలో అది బలంగా పనిచేస్తుంది. దానికి చాలా స్టెప్స్ నువ్వు దాటుకుంటూ వెళ్తే అప్పుడు వివేచన జ్ఞానం పనిచేస్తుంది నీకు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఉద్దేశం ఏంటో. అది సామాన్యమైన వాళ్ళకి అది అర్థం కాలేదు. నెహెమ్యా ఒక్కడికి అది అర్థమైంది. ఇప్పుడు నెహెమ్యాకి అర్థమైంది కాబట్టి కాలర్ వేసుకుంటూ తిరిగాడా, ఎవడు ఎలా అంటాడో నాకు తెలుసు అని చెప్పుకుంటూ తిరిగాడా? నేను బయట చెప్పాను కానీ నాకు అందరూ ఎలా అంటాడో తెలుసు అనలేదు ఆయన. నెహెమ్యా అలా మాట్లాడలేదు. తెలిసిన సరే సైలెంట్గా ఉన్నాడు. ఉద్దేశం ఏంటంటే మనుషుల గురించి తెలుసుకోవడం కాదు, వాళ్ళు మంచిలో చెడ్డోలా ఆ జడ్జిమెంట్ కూడా నెహెమ్యా వివేచన జ్ఞానాన్ని యూస్ చేసుకోలేదు. ప్రాకారం కట్టబట్ట నెహెమ్యా వివేచన జ్ఞానాన్ని యూస్ చేసుకున్నాడు. అందుకని ఆత్మీయంగా అంతలా సిద్ధపడ్డాడు కాబట్టి అంత పెద్ద ప్రాకారం 100 సంవత్సరాలు పడిపోయినటువంటి ప్రాకారం సింపుల్గా 50 రోడ్లు కట్టేశాడు. అది ఎంత అద్భుతంగా జరిగిందంటే అన్యులు చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది వారి పక్షాన దేవుడున్నాడు కాబట్టే జరిగింది, కానీ నెహెమ్యా వల్ల మనుషుల వల్ల అయ్యేది కాదు. వాళ్ళకి అర్థమైంది దీని వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి జరిగింది. అందుకే వాళ్ళకి భయం వేసింది. అంటే చూడండి, సంఘంగా మనం కనుక ఐక్యత ఉండి కొన్ని కార్యాలు చేస్తే దాని ఎఫెక్ట్ లోకల్ అన్నట్టు తెలుసా ఎలా ఉంటుంది? ఎలా తెలుసా? ఉన్నప్పుడు వీళ్ళు బాగా చేస్తున్నారని కాదు, దీని వెనకాల దేవుడు ఉన్నాడు అన్యులకు అర్థమవుతుంది. ఎలా అర్థం? అన్యులకు నువ్వు 4 గోడల మధ్య కూర్చొని ప్రార్థన చేస్తే అర్థం కాలేదు. బహుత్ యాక్టివ్గా కొన్ని పనులు చేసేటప్పుడు నువ్వు ఎవరెవరు కింద ఉంటూ వాళ్ళ ఆలోచన నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా లోబడుతూ నమ్మి అందరూ ఒక త్రాటపైకి వచ్చి ఈ పని చేద్దాం అనుకుని ఒక సంకల్పం పెట్టుకొని దాంతోపాటు అందరూ కోఆపరేట్ చేసి ఒక పనిని సమర్థవంతంగా నెరవేర్చినప్పుడు, ఆ పని ముగించబడినప్పుడు లోకం చూస్తున్నప్పుడు అనుకుంటుంది ఇది దేవుడి వల్ల మాత్రం ఇది సాధ్యం. దాని ఎఫెక్ట్ ఏంటి? మనం చేసిన భౌతికమైనటువంటి ఒక కార్యంలో వాళ్ళు దేవుని చూస్తారు. అంటే సంఘము అలా పనిచేయడం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు అందరూ కలిసి ఒక పని నేను చేశాను అనుకోండి, మీరు అందరూ నాకు ఫేవర్ చేస్తున్నారని కాదు, అలా చూడకండి. మీరేదో నాకు ఫేవర్ చేయట్లేదు. మనం అలా చేస్తే ఒక పనిని దాని ఎఫెక్ట్ ఎలా ఉంది చూసారా? అందరూ దేవుణ్ణి చూశారు. నిజమైన దేవుడు వీళ్ళు దేవుడు భయపడ్డారు. ఆ సాక్ష్యం వచ్చింది. ఒక భౌతికమైనటువంటి కట్టడం వెనకాల దేవుణ్ణే చూడగలిగారు అన్యులు. అంటే అలా పని చేశారు వీళ్ళు. మనుషులు అది సహజంగా అది జరగదు, కానీ దేవుని వల్ల అది జరిగింది. అందుకే దీన్ని బట్టి చూడండి, ఒకసారి సంఘాన్ని అంత ఏకతాటిపైన ఉండడం ఎంత ఇంపార్టెంట్ ఆలోచించాలి. అలా కనుక మనం పనులు చేస్తే దేవుణ్ణి చూస్తుంది లోకం. భౌతికమైనటువంటి కార్యంలో దేవుణ్ణి చూడగలుగుతారంట.
ఇది అందుకని ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కనుక ఆలోచించండి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వ్యతిరేకత వచ్చినా ఉద్దేశం ఎప్పటికీ నువ్వు కరెక్ట్గా ఆలోచించగలిగితే, ఎవరో కొంతమంది వ్యతిరేకించారు కాబట్టి నీకైతే నష్టం వచ్చేది ఎప్పుడు అనుకోద్దు. నువ్వు వెంటనే ఎప్పుడు అసలు ఫస్ట్ మీరు ఒకటి నేర్చుకోండి, మీ వ్యక్తులు చూడటం మీరు మానేయండి. ఫస్ట్ వ్యక్తుల్ని చూడదు, వాళ్ళు అన్నారండి, వీళ్ళు ఇలా చేశారండి, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా, అది అసలు వదిలేస్తే మీరు బాగుపడతారు. అది వదిలేస్తే మీకు మేలు జరిగేటువంటి అవకాశం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం మనుషులు మాత్రం పట్టుకుంటున్నామో నువ్వు దేవుడిచ్చే మేలు నువ్వు పట్టుకోలేవు, దేవుడి చేయబోయే కారణం పట్టుకోలేవు. ఎందుకు కొంతమంది ఏమైనా అంటారా, అది నిజంగా జెన్యూన్ కాదు, అది నిందయ్యి ఉంటుందా, నిందించని పర్వాలేదు, నువ్వు మనుషులు పట్టుకోవద్దు, నువ్వు ప్రూవ్ చేసుకోవద్దు. నువ్వు నిజంగా జెన్యూన్ ఉంటే, నువ్వు ఆత్మీయంగా ఉండాలనుకుంటే, మేలు పొందాలనుకుంటే వాళ్ళ నోరు మూయించి ప్రభు అనొద్దు, లేదా నువ్వే మూయించే ప్రయత్నం చేయొద్దు, నువ్వు మూసే ప్రయత్నం చేయొద్దు. ప్రభు ఈ కష్టాలు కూడా నా చేతులు బలపరచు, నేను ఈ కార్యం చేద్దాం అనుకుంటున్నాను, నా చేతులు బలపరచు అంటే దేవుని చేతులు బలపరుస్తాడు, కార్యం నువ్వు జరిగించుకుంటావు. అల్టిమేట్గా అందరినీ నీకు అనుకూలంగా మార్చుకోవడం నీ ఉద్దేశం కాదు, అందరితో మంచి పేరు సంపాదించుకునే ఉద్దేశం కాదు. ఏ కార్యం అయితే నీ ముందు దేవుడు పెట్టాడో, గురి నిలిపాడో అది నెరవేర్చబడటం నీ ఉద్దేశం అయితే, మనుషుల పక్కన పెట్టేసి ఆ ఉద్దేశం నెరవేరడానికి వస్తున్న ప్రతి ఆటంకాలను వివేచన జ్ఞానంతో జయించుకుంటూ ముందుకెళ్తే అది ప్రాకారం కట్టబడుతుంది, నెరవేర్చబడుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేస్తున్నారు, తల వంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేసేస్తాను. ప్రార్థన చేస్తున్నారు, తల వంచి కళ్ళు మూసుకొని. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రి కలిసి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. అనేకమైన విషయాలు మీరు మాకు బోధించారు. ఆలోచన ప్రభా, మేము ఎలా కలిగి ఉండాలో, దేని మీద ఎక్కువ ప్రభా మేము మనసు పెట్టాలో, దేన్ని గురిగా పెట్టుకోవాలో, దేనిపైన ఎక్కువ ఆధారపడాలో, ఏటిని గొప్పగా ఎంచాలో, ఏవి అల్పంగా ఎంచాలో దాన్ని మేము తెలియజేశారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెత్తబడిన వాక్యం ఫలింపచేయండి, ఆస్వాదించండి ప్రభా. మీరు మా ముందుంచినటువంటి పనిని ప్రభా సమర్థంతో నెరవేర్చడానికి అవసరమైనటువంటి ప్రభా బలాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యతిరేకతల మీద కానీ విరోధుల మీద కాక ప్రభా, మేము చేయతలపేటువంటి పని మీద మాత్రమే మనసు పెట్టుకొని మీ సహాయ సహకారాలతో ప్రభా మేము దాన్ని నెరవేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాటి ఆత్మీయ వివేచన జ్ఞానాన్ని ఎదుగుదల ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రి కలిసి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వెళ్ళిచుండగా మార్గమంతలు మీరు తోడుకొండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం,